నా సిలువే నాకు ఆదరణ, నా సిలువే నాకు ఆదరణ, నా సిలువే నాకు ఆదరణ, సిలువే నాకు శరణము శరణము, సిలువైన సిలువను మోయలేక తడబడుచు సుడివడుచు నా పాపముకై, బరువైన సిలువను మోయలేక తడబడుచు సుడివడుచు పాపముకై, కలువరికి తన వీపున భారముతో సిలువను మోసెను, కలువరికి తన వీపున భారముతో సిలువను మోసెను, భారముతో సిలువను మోసెను, భారముతో సిలువను మోసెను, సిలువే నాకు శరణము శరణము, సిలువే నాకు బలము ఎంతో బలము, సిలువే నాకు రక్షణ, సిలువే నాకు ఆదరణ, సిలువ యొద్దనే నాకు రక్షణ, ఆ సిలువే నాకు ఆదరణ, ఆ సిలువే నాకు ఆదరణ, ఆ సిలువే నాకు ఆదరణ. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే నిలబడినట్టుగా పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యం చదువుకుందాం. నిర్గమకాండము 2వ అధ్యాయము 1వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. నిర్గమకాండము 2వ అధ్యాయము 1 నుండి. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకునెను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడైనట చూచి 3 నెలలు వానిని దాచెను. తరువాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకొని దానికి జిగటమనును కీలును పూసి అందులో ఆ పిల్లవానిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా వానికి ఏమి సంభవించునో తెలుసుకున్నటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండెను. ఫరో కుమార్తె స్నానం చేయుటకు ఏటికి వచ్చెను. ఆమె పనికత్తెలు ఏటి ఒడ్డున నడుచుచుండగా ఆమె నాసులోని ఆ పెట్టెను చూచి తన పనికత్తెను ఒకతను పంపి దాన్ని తెప్పించి తెరచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరించి వీడు హెబ్రీల పిల్లల్లో ఒకడనెను. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దానిని పిలుచుకుని వస్తున్నా అనెను. అందుకు ఫరో కుమార్తె వెళ్ళుమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకుని వచ్చెను. ఫరో కుమార్తె ఆమెతో ఈ బిడ్డను తీసుకుని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకుని పోయి పాలిచ్చి పెంచెను. ఆ బిడ్డ పెద్దవాడైన తరువాత ఆమె ఫరో కుమార్తె వద్దకు అతను తీసుకుని వచ్చెను. అతడు ఆమెకు కుమారుడాయను. ఆమె నీటిలో నుండి ఇతనిని తీసి తినని చెప్పి అతనికి మోషే అను పేరు పెట్టెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యంను దీవించును గాక. తల వచ్చి చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తి గల తండ్రి, మా రక్షకుడా, మా విమోచకుడా, మీ ఘననామమునకు స్తోత్రం. యువతకాల సమయంలో మీ యొక్క సన్నిధిలోకి
అయా మేము వచ్చి ఉన్నాము, పాటల ద్వారా మీ నామాన్ని మహింపరిచి ఉన్నాము. అయా మరి ఈ సమయంలో చదువుకున్న వాక్య భాగం నుంచి అయా మీరు మాతో మాట్లాడాలనే ఆశతో మేము ఎదురు చూస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన, ఇక్కడ నిలబడిన నేను కేవలం నిమిత్తం మాత్రుండి అయా పేజీలు తిప్పగలను, కానీ అందులో ఉన్నటువంటి భావాన్ని నేను మాత్రం తెలియజేయలేను. కానీ నీవు మాత్రమే మాకు దాన్ని వివరించి చెప్పగలిగిన దేవుడు ప్రభువా. ఎందుకంటే ఈ బైబిల్ రాసింది నీవే గనుక, నీవే దాన్ని వివరించగలిగిన దేవుడు నాయన. కనుక మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం, రంగం మీదకి రండి ప్రభువా. మీ యొక్క ప్రత్యక్షత మాకు తెరవమని ప్రార్థిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో మా హృదయాలు గ్రహించినట్లుగా అయా నా తండ్రి, తద్వారా మా విశ్వాసం పెరుగునట్లుగా, మా జీవితాలు మా హృదయాలు మారునట్లుగా అయా ఈ ఉదయకాల సమయంలో మా అందరితో మాట్లాడమని, మమ్మల్ని దీవించమని, ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చోవచ్చు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడిచిన పరిశుద్ధులందరికీ వందనాలు. ఆమేన్. అందరూ బాగున్నారా? హల్లెలూయా. చాలా సంతోషం. మరి ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి దినం. ఈరోజు మరి మీలో చాలా మందికి తెలియకపోవచ్చు, ఈరోజు మదర్స్ డే. ఆమేన్. అంటే మాతృ దినోత్సవం. సో ఈరోజు ఒక ప్రత్యేకమైనది. అలాగే ఈ దినాన్ని పురస్కరించుకొని ప్రవక్త ఒక వర్తమానం చెప్పాడు. సో దానిలో నుంచి ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్నాను. అయితే దానికంటే ముందుగా మరి కొన్ని ప్రకటనలు ఉన్నాయి. సో ఆ ప్రకటన చేసిన తర్వాత మనం వాక్యంలోకి వెళదాం. మరి సహోదరుడు మరి ఫెన్సింగ్ వేయడానికి చుట్టూ ప్రహరీలాగా మరి ఫెన్సింగ్ వేయడానికి మరి తమ్ముడు తీగ తెచ్చాడు. అలాగే స్తంభాలు కూడా తీసుకొచ్చారు సహోదరుడు నతానియేలు అలాగే యోహాను ఇద్దరు కలిసి. కాబట్టి మరి సహోదరుడు నతానియేలుని అలాగే యోహాన్ని దేవుడు సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్. సో మొదటి నుంచి కూడా మరి నతానియేలుకి ఆ విషయంలో ఒక ఆలోచన ఉండేది. మొదటి నుంచి చెప్పేవాడు, అన్న దీనికి ఫెన్సింగ్ వేయాలి, లేదంటే గోడ కట్టాలి అని చెప్పి ఆ సమయంలో రాళ్ళు తీసుకొచ్చి నాపరాళ్ళు తీసుకొచ్చి ఇటుక ఆ గోడ కూడా పునాది కూడా పెట్టడానికి ప్రయత్నం చేశారు ఆ సమయంలో. కానీ అది కొనసాగలేదు. మరి దేవుని చిత్తం కాదు, అక్కడ ఆగిపోయింది అది. మరలా ఇప్పుడు మరి అదే నతానియేలు మరలా మరి పూనుకొని మరి ఆ తీగ తీసుకొచ్చాడు, అలాగే స్తంభాలు కూడా తీసుకొచ్చాడు తమ్ముడు. సో కాబట్టి మనం ఆ ఫెన్సింగ్ వేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకోవాలి. మరి ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నాం, తీసుకొచ్చి చాలా కాలం అయింది, దాదాపు 2 వారాలు అయింది కదా తీసుకొచ్చి. సో అయినా సరే మరి ఇంకా పని ముందుకు సాగలేదు. మరి నిన్నటి దినాన మరి చుట్టూ కూడా కొలతలు వేసి ఎక్కడెక్కడ పోల్స్ పాతాలి అని చెప్పి మేము మార్కింగ్ కూడా చేసాం. అయితే మరి ఈరోజు మరి పురుషులు కొంచెం నిలబడాలని నేను కోరుకుంటున్నాను. ప్రార్థన అయిపోయిన తర్వాత ఇళ్లకు వెళ్ళి భోజనం చేసిన తర్వాత సాయంకాలం పూట మరి పురుషులందరూ కూడా వస్తే ఒకసారి మరి ఆ గుంతలు తీయటం మరి అన్నీ కూడా మనం కొనసాగిద్దాం. ఎందుకంటే చాలా కాలం ఇది తీసుకొచ్చి మరి అలాగే ఉండిపోతున్నాయి. కాబట్టి మనం ఖచ్చితంగా దేవుని పని చేస్తే దేవుడు మనల్ని దీవిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ఇది ఏ ఒక్కరి పని కాదు, ఇది దేవుడి పని ఉన్నది. కాబట్టి మనందరం కూడా ఆ పనిలో పాలు పంపులు పొందితే దేవుడు నిశ్చయంగా మనల్ని దీవించే దేవుడే ఉన్నాడు. ఆమేన్. బైబిల్లో రాయబడిన అందరూ ఎవరి పనులు చూసుకుంటే మరి దేవుడి పనులు ఎవరు వస్తారు. ఆమేన్. కాబట్టి మనం శ్రద్ధ కలిగి ఉన్నాం. దేవుని యొక్క పని పట్ల కూడా మన పనులు ఉంటాయి, మనకి ఎప్పుడు పనులు ఉంటాయి. అయితే దాన్ని మనం సర్దుబాటు చేసుకొని దేవుడి కోసం మనం పనిచేసినట్లయితే దేవుడు నిశ్చయంగా మనల్ని దీవిస్తాడు. హల్లెలూయా. సో ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే మరి ఇంకొక విషయం ఏంటంటే, మనం అరగంట ముందుగా మరి సంఘానికి రావాలని దేవుని యొక్క ప్రవక్త తెలియజేశాడు. మరి 9:30, 10:10, 11 కూడా మరి రావటం నేను చూస్తూ ఉన్నాను. అది మంచి పద్ధతి కాదు. దేవుడు దాన్ని మెచ్చడు, దేవుడు దాన్ని దీవించడు. కాబట్టి ఖచ్చితంగా దేవుని మాట పట్ల
దేవుని యొక్క సన్నిధి పట్ల మనం ఖచ్చితంగా శ్రద్ధ కలిగిన ఉండాలి. ఆమె సో దేవుని ఆసక్తి కలిగిన వాళ్ళనే దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సంగమా, చూడండి, మనం ఈ మధ్య కాలంలో మరి డ్వాక్రాకి సంబంధించిన ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది, ట్రైనింగ్ జరుగుతూ ఉంది. ఆ ట్రైనింగ్కి 9 గంటలకు అక్కడ ఉండాలంటే 9 గంటలకు ఖచ్చితంగా అక్కడ ఉంటున్నారు. ఇళ్లలో పనులు చేసుకొని పిల్లల్ని సర్ది 9 గంటలకు అక్కడ ఉంటున్నారు. మరి సంఘంలో 9:30 ఉండలేకపోతున్నారా? అది 9 గంటలకి, ఇది 9:30కే. అది రోజు, ఇది వారానికి ఒకసారి. కరెక్ట్ చెప్పాడు బాబు. వారానికి 2 సార్లు, ఆదివారం బుధవారం. అంటే మన యొక్క ఆత్మీయ స్థితి ఏ స్థితిలో ఉందో ఒకసారి ఆలోచించుకోండి. ఇక్కడ సంఘం స్థాపించబడింది 2007 సంవత్సరం. ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పటికీ? ఇది 2026, 19 సంవత్సరాలు అయింది. 19 సంవత్సరాలు అయినా మీరు వాక్యం, అంటే 19 సంవత్సరాల నుంచి వాక్యం ఉంటున్నాం మనం. 19 సంవత్సరాల నుంచి వాక్యం ఉంటున్నా కూడా ఇంకా కనీసం అరగంట ముందుగా కూడా రాలే స్థితిలో ఉన్నామంటే ఎంత దారుణ పరిస్థితుల్లో ఉన్నారో అర్థం చేసుకోండి. ఇది నిజంగా సంఘంగా మనకి ఇది సిగ్గుచెట్టు. అర్థమవుతుందా? నువ్వు అరగంట ముందుగా రాలేని వాడివి, నువ్వు పరలోకానికి ఎట్టబోతావు? అరగంట ముందుగా రావడం చేత కానప్పుడు, ఈ పని నువ్వు చేయలేనప్పుడు నువ్వు ఎత్తబాట్లు ఎలా ఉంటావు? ఉండలేవు. కాబట్టి ప్రియ సంఘమా, శ్రద్ధ అవసరమైనది. దేవుని యొక్క పనుల పట్ల, దేవుని యొక్క సన్నిధి పట్ల శ్రద్ధ కలిగినప్పుడే దేవుడు మనల్ని దీవిస్తాడు. మనం అరగంట ముందుగా, లేదంటే దేవుడు ఏదైనా ఒక క్రమాన్ని పెట్టినప్పుడు ఆ క్రమానికి లోపడకపోతే దేవుడు మనల్ని దీవించడం. దేవుడు ఎల్లప్పుడూ కూడా ఏమంటాడంటే, మీరు నా మాట ప్రకారం చేస్తే నేను మిమ్మల్ని దీవిస్తాను. ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు దేశం నుంచి తీసుకొస్తా కూడా ఆయన ఏమంటాడంటే, అక్కడున్న ప్రజలను ఎలగొట్టాను నేను, ఎందుకంటే వాళ్ళు నా మాట ప్రకారంగా జీవించలేదు, వాళ్ళు అన్యాయంగా ప్రవర్తించారు, వాళ్ళు అక్రమంగా జీవించారు. కాబట్టి వాళ్ళని తరివేసి నేను మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి పెడుతున్నాను. అయితే మీరు కూడా ఆ విధంగానే అన్యాయంగా ప్రవర్తిస్తే, వారిలాగా మీరు కూడా చేస్తే మిమ్మల్ని కూడా అలాగే చేస్తానంటాడు. కాబట్టి దేవుడు దీవించేది ఎప్పుడంటే ఆయన మాట చొప్పున చేసినప్పుడే దేవుడు దీవిస్తాడు. కాబట్టి మనం అనుకుంటున్నాం దేవుడు అంటే మన ఫ్రెండ్ కదా, దేవుడు అంటే మనం ప్రేమించేవాడు కదా. కరెక్టే, దేవుడు అంటే మనం ప్రేమించేవాడే, దేవుడు అంటే మనల్ని ఇష్టపడేవాడే, దేవుడు అంటే మనకు సహాయం చేసేవాడే. కానీ అట్ ద సేమ్ టైం దేవుడు న్యాయాధిపతి అయి ఉన్నాడు. దేవుడు నీతిని ప్రేమించేవాడే ఉన్నాడు. దేవుడు క్రమశిక్షణ ప్రేమించేవాడే ఉన్నాడు. కాబట్టి సంగమా, ఖచ్చితంగా మనం దీవించబడాలి అంటే మనకి క్రమశిక్షణ అవసరమైనది. మనం దీవించబడాలి అంటే దేవుడు చెప్పిన మాట ప్రకారంగా మనం చేయాల్సిన అవసరం ఉన్నది. అప్పుడే మనల్ని దీవిస్తాడు దేవుడు. ఆమేన్. ఇశ్రాయేలు ప్రజలు అక్కడికి వచ్చారు, వాళ్ళు స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు, వాళ్ళు పొలాలు పండించుకొని సొంత పంట తింటున్నారు. అయినా సరే శత్రువును అప్పుడప్పుడు రేపుతున్నాడు దేవుడు. శత్రువుల మీద పంపించి వాళ్ళని కలిగి కొడుతున్నాడు. ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళు దేవుని విస్మరిస్తారో, ఎప్పుడైతే వాళ్ళు దేవుని విడిచిపెట్టి పక్కదారులు పడతారో, వెంటనే దేవుడు వాళ్ళని అయితే శత్రువులకు అప్పగిస్తా ఉన్నాడు. అలాగే ఈ రోజు కూడా అదే దేవుడు మారిన దేవుడు ఉన్నాడు. ఈరోజు నీకు రోగాలు వస్తున్నాయనంటే, ఈరోజు నీ కుటుంబంలో శాంతి లేదనంటే, ఈరోజు నీ కుటుంబంలో క్రమశిక్షణ లేదు అని అంటే దాని అర్థం ఏంటంటే నీవు దేవునితో సరిగ్గా సంబంధం కలిగి లేవని అర్థం. దేవుడితో నువ్వు సరిగ్గా ఉంటే, దేవుడితో నీ సంబంధం కరెక్ట్ గా ఉంటే నీ కుటుంబంలో శాంతిని దేవుడిస్తాడు, నీ కుటుంబంలో సమాధానం దేవుడిస్తాడు, నీ కుటుంబంలో ఆరోగ్యాన్ని దేవుడిస్తాడు. కాబట్టి సంగమా, ఈరోజు మనం ఎలా అయిపోయిందంటే దేవుడు మన జీవనంలో ప్రవర్తిస్తున్నాము. దేవుడు అంటే మనం చెప్పేవాళ్ళగా, మనం చెప్పేది వినేవాళ్ళగా ప్రవర్తిస్తున్నాం. ప్రవర్తింటాడు దేవుడికి. ఈరోజు మనం ఆర్డర్లు వేసే స్థితికి వచ్చాం. నాకు అది కావాలి, ఇది కావాలని చెప్పి చెబుతాం.
కానీ దేవుడు చెప్పినట్టుగా జీవించడానికి మాత్రం ఇష్టపడట్లేదు. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. మనం ఖచ్చితంగా ఆ విషయంలో మెరుగవ్వాలి. ఖచ్చితంగా అరగంట ముందుగా వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థించాలా, దేవుడిని వేడుకోవాలా. తండ్రి, ఈరోజు నీ సన్నిధికి వచ్చాను, నువ్వు నాతో మాట్లాడు, నువ్వు నన్ను సంధించు. ఇదిగో నాకు ఈ లోపం ఉంది, నాకు ఈ బాధ ఉంది, నాకు ఈ రోగం ఉంది, తండ్రి నువ్వు సహాయం చేయ నాకని చెప్పి నువ్వు ప్రార్థనలో ఉండాలా. లేదంటే బైబిల్ చదువుతూ ఉండాలి. దేవుడిని ధ్యానిస్తున్నప్పుడు అప్పుడు దేవుడు రంగం మీదకి వచ్చి తన సేవకుల్లో ఉండి దేవుడు మాట్లాడతాడు. అది పద్ధతి అయినది. ఆమేన్. అలాగే ప్రియ సంగమా, సాక్ష్యాలు చెప్పడం ఎప్పుడు చెప్పాలి అని ప్రవక్త అన్నాడు అంటే, నేను ప్రవక్త చెప్పిన కూడా చూపించాను మీకు. అప్పటి నుంచి కూడా దాన్ని మనం పాటించడానికి చాలా కష్టమైపోతుంది. మనం కంప్లైంట్ చేస్తున్నాం. అదేంటండి, ఎవరు లేనప్పుడు ఏం చెబుతాం, ఎవరు లేనప్పుడు ఎందుకు చెప్తున్నాడు ప్రవక్త? సర్వీస్ స్టార్టింగ్ లో చెప్పన్నాడు. ఆమె సర్వీస్ స్టార్ట్ అయినప్పుడే, స్టార్ట్ అవ్వకముందే అరగంట ముందే ఉండాలి కదా. మనం అరగంట ముందే ఉంటే ఈ ప్రాబ్లం ఉండదు. అరగంట ముందు రావడం మానేసి దాన్ని సరి చేసుకోకుండా మనం ఏం చేస్తున్నాం అంటే దీన్ని సరి చేయాలని వస్తున్నాం. కొంతమంది అన్నారు సహోదరులు, అదండి అది బాగలేదంటే మనం ఏం చేయమంటే ప్రవక్త చెప్పాడని చెప్పారు. ఆమె అంటే దాని అర్థం ఏంటంటే, మనము వాక్యానుసారంగా మనం మారాలి తప్ప మనకు తగ్గట్టుగా వాక్యాన్ని మార్చకూడదు. ఆమె దేవుడి మాటకు తగ్గట్టుగా మనం మారాలి. సో కాబట్టి సాక్ష్యాలు చెప్పడం మంచిది, సాక్ష్యాలు చెప్పాలి. అంటే దేవుడు ఏదైనా ఒక మేలు చేస్తే ఖచ్చితంగా మనం చెప్పాలి. సో అలా చెప్పాల్సి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే అరగంట ముందుగా రావాలి. సో దాన్ని మార్చుకుంటే ఆటోమేటిక్గా అన్నీ కూడా కరెక్ట్గా ఉంటాయి. కాబట్టి ఈ సంగమా, మనం ఖచ్చితంగా అరగంట ముందుగా వస్తే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. సో కాబట్టి దేవుని యొక్క వాక్యం పట్ల మనం శ్రద్ధ కలిగి ఉండాలి. అలాగే దేవుని వాక్యం పట్ల శ్రద్ధ లేదు, మన నిర్లక్ష్యం వస్తూ ఉంది, మనం జాబు చేస్తా ఉన్నాం, ఏముందిలే పోవచ్చులే, ఏముందిలే పంపించవచ్చులే పిల్లల్ని సండే స్కూల్కి, ఇవే పోకపోతే ఏమైంది, కానీ బయట పనులు మాత్రం పరిగెత్తుతున్నాం. కూలికి 5 గంటలకే పోతాం, పోవట్లేదా? 5 గంటలకే, 4ంటికి వెళ్ళేసి రెడీ 5 గంటలకల్లా ట్రాక్టర్లు ఎత్తున్నారు. కానీ దేవుడి సన్నిధికి 9 గంటలకు రమ్మంటే, ఒక అరగంట ముందు రమ్మంటే రాలేకపోతున్నామంటే మనం ఎంత దిగజారి స్థితిలో ఉన్నాం అర్థం చేసుకోండి. దేవుడి పట్ల ఎంత అశ్రద్ధ కలిగి ఉన్నాం అర్థం చేసుకోండి. దేవుడి కార్యములు అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు. కాబట్టి సంగమా, మనం మారాల్సిన అవసరం ఉంది. ఆమె సో అరగంట ముందుగా రావాలి. ఎందుకు ఇలా చేయలేకపోతున్నాం? మన తిండి కోసం పరిగెత్తుతున్నాం. దేవుడి దగ్గరికి వచ్చేసరికి నిర్లక్ష్యం ఎందుకు వస్తుంది అని అంటే, నీకు తిండి పెడుతుంది ఎవరో నువ్వు గుర్తించట్లా. అర్థమవుతుందా? మనకి తిండి పెడుతుంది ఎవరో నువ్వు గుర్తించట్లేదు. నువ్వు పొద్దున లేస్తున్నావు అంటే ఎవరి కృపలో లేస్తున్నావు నువ్వు గుర్తించట్లా. నువ్వు నడుస్తున్నావు, నువ్వు పని చేస్తున్నావు, ఆమె అంటే ఎవరి కృప వల్ల నువ్వు బతుకుతున్నావు నువ్వు అర్థం చేసుకోవట్లేదు. చూడండి, మనం ఉదయాన్నే లేచి కళ్ళు తెరిచామనంటే దేవుడి కృప. హల్లెలూయా. లేచి ఉదయాన్నే టిఫిన్ చేస్తున్నామనంటే దేవుడి కృప. దేవుడు ఇచ్చేదే చేస్తాం. టిఫిన్ లాగా లేదంటే 3 పూట్ల భోజనం కొరకు ఒక్క పూటతో సర్దుకునే వాళ్ళు లోపల చాలా మంది ఉన్నారు. ఆ విధంగా దేవుడు మనం ఉంచలేదు. కాబట్టి ఈరోజు నువ్వు తిండి 4 ఏళ్ళు 5 ఏళ్ళు లోపల పోతున్నాయనంటే దేవుని అనుగ్రహం లేకుండా నువ్వు చేయలేవు. అంటే మనం ఏం చేస్తున్నాం అంటే దేవుడు చేసేటువంటి కార్యాలని మనం తేలిక తీసుకుంటున్నాం, మనం గుర్తించట్లేదు. కాబట్టి మనకి కృతజ్ఞత లేదు. కృతజ్ఞత ఎందుకు లేదు అని అంటే దేవుడు చేసే కార్యాలని ఆగి ఒకసారి మనం గమనించలేకపోతున్నాం. నువ్వు ఒకసారి గమనించి చూడు, ఆగు. నీ జీవితాన్ని ఒకసారి నువ్వు 40 పైకిల్లో లేదంటే మంచం మీద ఎలికలు పడుకోవడం, ఆకాశం చూస్తా ఒక్కసారి నీ జీవితం నువ్వు పుట్టిన దగ్గర నుంచి
ఇప్పటి వరకు నీ జీవితంలో దేవుడు ఏమేమి కార్యాలు చేశాడో, నువ్వు ఎలాంటి పరిస్థితులు ఉండేలా ఒకసారి ఆలోచించుకో. ఒక్కసారి మననం చేసుకోండి. దేవుడి మీద ప్రేమ వస్తుంది. దేవుడు అంటే ఏంటో అర్థమవుతుంది. దేవుడికి ఎలా కృతజ్ఞత కలిగి ఉండాలో మనకు తెలుస్తుంది. అవేమీ లేవు అంటే దాని అర్థం ఏంటంటే మనం ఏదో తింటున్నాం, వెళ్తున్నాం, ఏదో బతుకుతున్నాం, అంతేగాని ఈ బ్రతుకు ఇచ్చింది ఎవరో మనం ఆలోచన చేయట్లేదు. కాబట్టి సంగమా, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రతిరోజు కూడా పోషిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు పోయవు, మీరు వాటికంటే శ్రేష్ఠులుగా అన్నాడు. నువ్వు అనొచ్చు, నా కష్టం ద్వారా నేను బతుకుతున్నాను, నేను పోయి ఎండలో కష్టపడుతున్నా, నేను పోయి ఉద్యోగం చేస్తున్నా, నేను పోయి కోన పెడుతున్నా, నేను పోయి తలుపు తీస్తున్నా, నేను కదా కష్టపడుతుంది. ఆ కష్టపడడానికి నీకు ఆరోగ్యం ఇచ్చింది ఎవరు? ఆ కష్టపడడానికి నీకు శక్తిని ఇచ్చింది ఎవరు? దేవుడు కదా. హల్లెలూయా. నీకు ఇల్లు ఇచ్చింది ఎవరు? నేనే కట్టుకున్నానంటే నీకు కట్టడానికి ఆ డబ్బులు ఇచ్చింది ఎవరు? ఆమేన్. సో ఇలాగా ప్రతి క్షణం, ప్రతి దానిలో కూడా దేవుడు ఏం చేశాడో గుర్తించగలిగినటువంటి స్థితిలో నువ్వు ఉండాలా. అలా గుర్తిస్తేనే నీకు కృతజ్ఞత వస్తుంది. అలా గుర్తిస్తేనే దేవుడి కోసం నువ్వు జీవించగలుగుతావు. అలా గుర్తించలేదు కాబట్టి నువ్వు అరగంట కూడా ముందుగా రాలేకపోతున్నావు దేవుడి దగ్గర. అంటే దేవుడు ఏం చేస్తున్నాడు నీకంటే నాకేం చేయలేదని నువ్వు అనుకుంటున్నావు. ఆమేన్. కాబట్టి సంగమా, ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే నిజంగా దేవుని కృప అయినది. ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు. నువ్వు చేసిన పాపాలను క్షమించాడు. ఈ చాలు ఇంకా నువ్వే దేవుడికి నమ్మకం ఉండడానికి. అర్థమవుతుంది అన్నమాట. ఆమేన్. దేవుడికి నమ్మకంగా ఉండడానికి నీకు రోజు తిండి కష్టాలు ఈ కాదు. దేవుడు నీ కోసం చనిపోయాడు, నీ పాపాన్ని తీసివేశాడు, నీకు నిత్య జీవం ఇచ్చాడు. ఈ ఒక్కటి చాలా దేవుడికి నమ్మకంగా ఉండడానికి ఎన్ని కావాలా నీకు? తిండి, పని, ఎన్ని కావాలా? ఎన్ని ఇస్తున్నాడు దేవుడు? ఇది కాకుండా ఎన్ని ఇస్తున్నాడు దేవుడు? ఈ భూమి మీద మనకి ఏం కావాలో అవన్నీ కూడా మాకు తెలుసు ముందు అంటాడు ఆయన. అలాగే ఈ భూమి మీద ప్రతి ఒక్కరి గురించి కూడా దేవుడు తెలుసు. నీ వెంట్రుకలు, నీకు ఎన్ని వెంట్రుకలు ఉంటాయో, నీ జీవితం ఎన్ని రోజులు బతుకుతావో, ఇవన్నీ కూడా దేవుడు ముందుగానే చూశాడు. దేవుడికి నువ్వు తెలుసు. దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు. దేవుడు నీకు మేలు చేయాలని చూస్తున్నాడు. అందుకోసం ఈ వాక్యం పంపించాడు దేవుడు. అందుకోసం బైబిల్కి ఇచ్చాడు. అందుకోసం ప్రవక్తలు పంపించాడు. అందుకోసం అపోస్తులు ఎన్నుకుని ప్రపంచవ్యాప్తంగా వాళ్ళని చెదరగొట్టి వాళ్ళ ద్వారా ఈ బైబిల్ తీసుకొని వచ్చాడు నీ దగ్గరికి. ఇదంతా ఎందుకు చేస్తున్నాడు దేవుడు అంటే నీ మీద ప్రేమ ఉండబట్టి, నిన్ను ప్రేమించబడి దేవుడు చేస్తా ఉన్నాడు. కానీ ఈరోజు ఆ ప్రేమను మనము గుర్తించట్లేదు కాబట్టి మనం నమ్మకంగా ఉండలేకపోతున్నాం. కాబట్టి సంగమా, మనం ఖచ్చితంగా దేవుడికి లెక్క అప్పచెప్పాలి. దేవుడు నీకేం చేశాడు అని ఒకసారి నేను క్వశ్చన్ చేసుకో. అప్పుడు దేవుడు ఏం చేశాడో నీకు తెలుస్తుంది. కాబట్టి ఈరోజు మనము దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. కాబట్టి సంగమా, మనం ఖచ్చితంగా అరగంట ముందుగా సంఘానికి రావాలి. అలా వచ్చి ప్రార్థన చేసుకోండి, బైబిల్ చదువుకోండి, దేవుని ధ్యానిస్తూ ఉండండి. ఆ విధంగా మీరు కంటిన్యూగా ఉండండి. క్రమం తప్పకుండా ఆ విధంగా చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ బిడ్డల్ని ఖచ్చితంగా దీవిస్తాడు. హల్లెలూయా. దేవుడికి క్రమశిక్షణ అవసరమైనది. ఆమేన్. ఏలియా బలిపీఠం కట్టినప్పుడు ఆయన ఎట్టగలుగుతున్నాడు? 12 రాళ్ళు తీసుకొచ్చి కోపైలా 12 రాళ్ళని క్రమంగా పేర్చాడు. అలాగే దాని మీద కట్టెలు పేర్చినప్పుడు ఆయన తీసుకొచ్చి కట్టెలు గొప్పగా ఇలా కట్టెలు కూడా క్రమంగా పేర్చాడు. సో దేవుడు ఒక ఆర్డర్ ప్రకారం చేస్తాడు. దేవుడు ఒక క్రమశిక్షణతో ఉంటాడు. సో దేవుడు క్రమశిక్షణ ఇష్టపడతాడు. కాబట్టి సంగమా, మనం క్రమశిక్షణ కలిగి ఉండాలి. మనం ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు దాన్ని శ్రద్ధగా చేయాలి.
దేవుని ఆరాధించడం అవ్వచ్చు, దేవుని సన్నిధికి రావడం అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనం శ్రద్ధగా చేయాల్సిన అవసరం ఉన్నది. శ్రద్ధగా చేసి చూడండి, దేవుడు వాళ్ళు ఖచ్చితంగా దీవిస్తాడు. కాబట్టి అరగంట ముందుగా వద్దాం, దేవుడు వాళ్ళు దీవిస్తాడు. అలాగే సండే స్కూల్ విషయంలో కూడా తల్లులు నిర్లక్ష్యం చేయొద్దు. మీ పిల్లలను పంపించండి. మీ పిల్లలకి దేవుని యొక్క వాక్యము బోధించాల్సిన అవసరం ఉన్నది. చిన్నతనంలోనే వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని వింటే వారి యొక్క జీవితం మలచబడుతుంది. పెద్దవాళ్ళైన తర్వాత వాళ్ళు దేవుని యొక్క మార్గం నుంచి తప్పిపోకుండా ఉంటారు. అలా ఉండాలి అంటే చిన్నతనంలో వాళ్ళకి బీజం పడాలి. చిన్నతనం నుండే వాళ్ళు వాక్యాన్ని నేర్చుకోవాలి, బైబిల్ చదవాలా. ఇవన్నీ కూడా అలవాటు చేయాలంటే మీ పిల్లల్ని సండే స్కూల్కి పంపించండి. దేవుడు మీ బిడ్డలను దీవిస్తాడు. ఆమేన్. సో ఇవన్నీ కూడా దేవుడు ప్రొవైడ్ చేస్తాడు. వాటిని మనం ఉపయోగించుకోవాలి. సండే స్కూల్ అవ్వచ్చు, ఇక్కడ పాస్టర్ గారిని పెట్టాడు. సో పాస్టర్ గారి ద్వారా వాక్యం బోధిస్తా ఉన్నాడు. మనకి చక్కటి సంఘాన్ని ఇచ్చాడు, బిల్డింగ్ ఇచ్చాడు కూర్చోడానికి. వచ్చి అరగంట ముందుగా కూర్చొని వినడానికి ఏమైంది? ఆమేన్. దేవుడిని ఆరాధించడానికి ఏమైంది? ఇలాంటి బిల్డింగ్లు కూడా లేని సంఘాలు ఏదో ఉన్నాయి, ఎంతో కష్టపడుతున్నారు. వాళ్ళు చూసినప్పుడు మనకి దేవుడు మనకి ఎంత ధన్యతనిచ్చాడో మనకు అర్థమవుతుంది. చెట్ల కింద ఆరాధన చేసేవాళ్ళు తెలుసా మీకు? యూట్యూబ్లో చూడండి, ఆఫ్రికాలో ఎక్కడ ఆరాధన చేస్తారంటే కొంతమంది చర్చి లేక పేద పరిస్థితుల్లో ఉండి చెట్ల కింద ఆరాధన చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మనం ఉంచలేదు కదా. మన కృతజ్ఞత కలిగి ఉండాలి. కాబట్టి సంగమా, మీరు జ్ఞాపకం చేసుకోండి, దేవుని విషయాల పట్ల మనం శ్రద్ధ కలిగి ఉండాలి. మనకి తిండి దొరకాలన్నా, మనం భౌతికంగా దీవించబడాలన్నా, ఆత్మ సంబంధంగా దీవించబడాలన్నా, అన్ని విధాలుగా దీవించబడాలన్నా మనకు మొట్టమొదటిగా దేవుని పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి. దేవుని కార్యాల పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని అన్ని విధాలుగా దీవిస్తాడు. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. కాబట్టి శ్రద్ధగా ఉండొద్దు, అశ్రద్ధగా ఉండొద్దు. శ్రద్ధగా దేవుని వల్ల మనం ఉందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. సరే, మంచిది. మరి ఈ ఉదయకాల సమయంలో చదవని వాక్య భాగం నుంచి చిన్న వర్తమానము ఏంటంటే మదర్స్ డే. ఆమేన్. సో మాతృ దినోత్సవం. ఆమేన్. సో మాతృ దినోత్సవం అనేది 1850 సంవత్సరం లేదంటే 1900 సంవత్సరాల్లో దినోత్సవం అంటే ఒక తల్లుని గౌరవించడానికి. ఆమేన్. సో తల్లుని గౌరవించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి దినాన్ని మరి అమెరికాలో ఒక ఆమె పేరు అన్నా జోవిస్ పేరు ఉంది. ఓకే. సో నేను దాని గురించి కొంచెం రీసెర్చ్ చేశాను. సో అందులో ఆమె పేరు చెప్తాను, ఒక్క నిమిషం. అన్నా జార్విస్. ఆమె పేరు అన్నా జార్విస్ అనే ఆమె మొట్టమొదటి ఈ ఒక ఫౌండేషన్ స్థాపించి మదర్స్ డే అనేటువంటి ఒక రోజుని హాలిడేగా ప్రకటించాలి. అంటే తల్లుల కోసం, తల్లులను గౌరవించడం కోసము ఒక హాలిడే ఉండాలి అని ఆమె పోరాడినప్పుడు అక్కడ ఉన్నటువంటి అమెరికా ప్రెసిడెంట్ రూజ్వెల్ట్, ఆయన పేరు వుడ్రో విల్సన్. సో ఆ ప్రెసిడెంట్ ఏం చేశాడంటే ఒక దినాన్ని ఆయన మదర్స్ డేగా గుర్తించాడు. సో ఏంటి ఆ దినం అంటే ప్రతి మే నెల రెండో ఆదివారం. ఆమె మే నెలలో వచ్చే రెండో ఆదివారాన్ని మదర్స్ డేగా గుర్తించి అప్పటి నుంచి కూడా అమెరికా దేశంలో ఆ మదర్స్ డేని జరుపుకుంటూ ఉన్నారు. సో ఆ మదర్స్ డే రోజు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక కార్నేషన్ అనేటువంటి ఒక పువ్వుని తల్లులకి గిఫ్ట్గా ఇస్తారు, అంటే పుష్పగుచ్చాన్ని. అలాగే ఆ తర్వాత ఆ అన్న జార్విస్ అనే ఆమె ఏ మదర్స్ డే కోసం అయితే ఆమె పోరాడిందో, ఎవరి ద్వారా అయితే ఆ హాలిడే వచ్చిందో, ఇప్పుడు ఆ హాలిడే కమర్షియలైజ్ అయిపోయిందని ఆమె మరలా పోరాటం చేసిందంట. అంటే మదర్స్ డే రోజు ఏమవుతుందంటే తల్లిని గౌరవించాలి,
తల్లులు జ్ఞాపకం చేసుకోవాలన్న ఉద్దేశంతో దాన్ని ప్రవేశపెట్టినప్పుడు కొంతకాలానికి అది ఏమైపోయిందంటే కమర్షియలైజ్ అయిపోయింది. అంటే మాతృ దినోత్సవం పేరు చెప్పి కార్డులు అమ్మటం, మాతృ దినోత్సవం పేరు చెప్పి పూలు అమ్మటం, మాతృ దినోత్సవం పేరు చెప్పి ఇంకా రకరకాల గిఫ్ట్ ఐటమ్స్ అమ్మటం, ఈ విధంగా ఆ చాక్లెట్లు అమ్మటం, ఈ ఇండస్ట్రీస్ అన్ని పెరిగిపోతున్నాయంట. ఆమె సో పెరిగిపోయి అక్కడ ఏమవుతుందంటే తల్లికి పిల్లలకి మధ్య ఒక బాండింగ్ ఏర్పడుతుంది. ఏదైనా వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటారు, వాళ్ళు గౌరవిస్తారు. సో వాళ్ళలో ప్రేమ ఆప్యాయతలు తిరిగి మరలా పునరుద్ధరించబడతాయి అన్న ఉద్దేశంతో ఆమె తీసుకుని వస్తే అది కాస్త కమర్షియలైజ్ అయిపోయి ఈ ఇండస్ట్రీలన్నీ కూడా బాగుపడుతున్నాయంట. సో దానివల్ల ఏమవుతుంది అంటే ఇదేంటంటే ఇండస్ట్రియలైజ్ అయిపోయి, లేదంటే వాళ్ళు చాక్లెట్లు అమ్ముకుంటే చాక్లెట్లు గిఫ్ట్గా ఇవ్వటం, లేదంటే బొకే షాప్లో వేసి బొకే తీసుకెళ్లి తల్లులు గిఫ్ట్గా ఇవ్వటం, లేదంటే పోస్ట్ కార్డుల మీద తల్లి గురించి కొన్ని వాక్యాలు ప్రింట్ చేస్తే ఆ కార్డులు తీసుకెళ్లి తల్లులకి ఇవ్వటం, ఇది పెద్ద సమస్య ఉంది. దాని గురించి ఆమె ఎందుకు పోరాటం చేస్తుంది అని అంటే ఆమంటది, నీవు నిజంగా తల్లి కోసం తల్లిని నువ్వు ప్రేమిస్తే నువ్వేం చేయాలంటే నీ స్వహస్తాలతో రాయి తల్లి గురించి. తల్లి గురించి నువ్వేం ఫీల్ అవుతున్నావో నువ్వు రాయాలి. కానీ ఆ రోజు ఏం జరుగుతూ ఉందంటే ఈ కార్డులు వచ్చినాయి అంట. ఈ కార్డుల మీద ఆల్రెడీ తల్లి గురించి వాళ్ళు ప్రింట్ చేసేస్తున్నారు. కొటేషన్స్ అన్ని కూడా వాళ్ళే ప్రింట్ చేసి ఇస్తే వీళ్ళు జస్ట్ పంచుతున్నారు. ఆమంటది, నీ తల్లి నీ కోసం ఎంతో శ్రద్ధ కలిగి నిన్ను కని ఆమె పెంచితే ఆమెకు నువ్వు ఒక 2 నిమిషాలు కూడా కేటాయించి నీ స్వహస్తాలతో నువ్వు రాయలేని పరిస్థితులు ఉన్నావా? అంటే ఈ కమర్షియలైజేషన్ వల్ల ఏమవుతుందంటే ఇంకా దూరం పెరుగుతుంది తప్ప తాను అనుకున్న లక్ష్యం నెరవేర్చలేదని చెప్పి ఆమె మరలా పోరాటం చేసింది. ఆమె సో కాబట్టి ఈ సంఘమా, మనము ఏదైనా ఒక డేని మనం ఒక గుర్తుగా మనం పెట్టుకుంటే దాని యొక్క భావం చెడిపోకూడదు. ఈరోజు క్రిస్మస్ సంగతి కూడా అదే అయిపోయింది. ఈరోజు ఈస్టర్ పరిస్థితి కూడా అదే అయిపోయింది. ఆమె సో ఈస్టర్ ఎందుకోసం అని అంటే యేసుక్రీస్తు పునరుద్ధానం చెందాడు అని జ్ఞాపకం చేసుకోవాలన్నదే ఈస్టర్ యొక్క ఉద్దేశం. కానీ దానికి బదులు ఏమొచ్చినాయి? కోడిగుడ్లు వచ్చినాయి అంట. దాని బదులు ఏమొచ్చినాయి? కుందేళ్ళు వచ్చినాయి అంట. కుందేళ్ళ బొమ్మలు. అసలు కుందేళ్ళ బొమ్మకి ఈస్టర్కి ఏంటి సంబంధం? కుందేలకి కోడిగుడ్డికి ఈస్టర్కి ఏంటి సంబంధం? ఆమె సో ఈస్టర్ పండుగ వచ్చింది, లేదంటే క్రిస్మస్ పండుగ వచ్చింది అనగానే విస్కీ బట్టలు కొంటున్నారంట. క్రిస్మస్ పండుగ వచ్చింది అనగానే ప్యాకెట్ కార్లు కొంటున్నారంట. ఈ ప్యాకెట్కి క్రిస్మస్కి ఏంటి సంబంధం? అంటే ఒక ఉద్దేశం కోసం ఒక దినాన్ని నిర్ణయించుకున్నప్పుడు ఆ ఉద్దేశము పక్కదారి పడతా ఉన్నది. అది దేని వల్ల అంటే కమర్షియలైజేషన్ వల్ల, ఆమె వ్యాపారం వల్ల, దాన్ని వ్యాపారంగా మార్చడం వల్ల ఏ ఉద్దేశంతో అయితే ఆ దినాన్ని ఏర్పాటు చేసిన ఆ దినం యొక్క ఉద్దేశం నెరవేరకుండా పోతా ఉంది. అందుకోసం ప్రవక్త ఏమన్నాడంటే మదర్స్ డే రోజు మీరు మీ తల్లిని జ్ఞాపకం చేసుకోండి, మీ తల్లిని గౌరవించండి. ఆమెకు ఒక కార్డు ఇవ్వటం కాదు, ఏదో ఒక పూలు ఇవ్వటం కాదు, మీరు ఆమెను ప్రేమించండి. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఆయన అన్నాడు మదర్స్ డే అనేది ఒక రోజుకు సంబంధించింది కాదు, 365 రోజులు నువ్వు చేయాల్సిన పని. 365 రోజులు కూడా నీ తల్లి నువ్వు ప్రేమించాలి అని అంటున్నాడు ఆయన. అలాగే ఆయన అంటున్నాడు తల్లి అంటే ఈ భూమి మీదకి వచ్చేటువంటి ప్రతి బిడ్డని ఎవరు మొట్టమొదటిగా తాగుతారంటే తల్లి తాగుతుంది అన్నాడు. అందుకోసమే తల్లి టచ్ లో, తల్లి యొక్క స్పర్శలో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. ఒక బిడ్డ మంచి దారిలోకి నడవాలి అంటే, ఒక మంచి విధానంలోకి వెళ్ళాలి అంటే ముందుగా తల్లే ఆ బీజం వేయగలిగిన అవకాశం ఉన్నది. కాబట్టి తల్లి స్థానం అనేది చాలా ప్రత్యేకమైనది. కాబట్టి అటువంటి తల్లిని గౌరవించాలి, అటువంటి తల్లిని మనం ప్రేమించాలి, అటువంటి తల్లిని మనం గుర్తించాలి. ఆమెను గౌరవించాలని చెప్పి ప్రవక్త మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియ సంగమా, అలాగే తల్లి ప్రేమ చాలా బలమైనది, తల్లి ప్రేమ చాలా ప్రత్యేకమైనది. కాబట్టి తల్లికి ఉన్నటువంటి స్థానము చాలా ప్రత్యేకమైనది ప్రవక్త మాట్లాడుతున్నాడు. సో కాబట్టి ఈరోజు ప్రియ సంగమా,
ఈరోజు మనం పెంచే విధానంలో తల్లి పాత్ర చాలా ప్రాముఖ్యమైంది. ఈరోజు నువ్వు నీ పిల్లలు ఎలా పెంచుతున్నావు? ఈరోజు నీ పిల్లలు ఎలా పెరుగుతున్నారంటే తల్లి పాత్ర చాలా కీలకమైనది. ఎందుకంటే తండ్రి చెప్పే మాట కంటే కూడా తల్లి చెప్పే మాటకైతే పిల్లలు ఎక్కువగా వింటారు. ఎందుకంటే వాళ్ళు పుట్టక మునుపు నుంచే పిల్లలతో అటాచ్మెంట్ ఉండేది ఎవరితోనంటే తల్లితోనే. కడుపులో పడిన తర్వాత నుంచి పిల్లలు కడుపులో ఉండే తల్లి మాట వింటారంట, తల్లి గొంతు వింటారు, తల్లి పాట వింటారు. ఆమె సో పుట్టిన వెంటనే వాళ్ళు ఎవరి మాటకి ఎవరి గొంతుకి రెస్పాండ్ అవుతారంటే తల్లి గొంతుకి రెస్పాండ్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు గర్భంలో ఉండగానే వాళ్ళ అమ్మ మాట వింటూ పెరుగుతారు. కాబట్టి ఒక బిడ్డ యొక్క భవిష్యత్తుని రూపుదిద్దడంలో, ఒక బిడ్డ యొక్క గమ్యాన్ని నిర్ణయించడంలో తల్లి పాత్ర చాలా కీలకమైనది. కాబట్టి ఈరోజు ఆ తల్లులు ఎలా ఉండాలి అనంటే, ప్రియ సంగమా, తల్లికి విశ్వాసీ ఉండాలి. తల్లి దేవుని యొక్క వాక్యానికి లోబడి ఉండాలి. ఎందుకంటే నీకు బిడ్డల్ని ఇచ్చాడనంటే దేవుడు నీకు ఒక గురుతరమైనటువంటి బాధ్యత దేవుడి మీద పెడుతున్నాడు. ఎందుకు దేవుడు నీకు పిల్లలు ఇస్తున్నాడు అనంటే నీ ఇష్టానుసారంగా పెంచడం కోసం కాదు, నీ యొక్క సొంత ఆలోచనతో పెంచడం కోసం కాదు. తల్లి యొక్క బాధ్యత ఏంటంటే పిల్లల్ని దేవుడి యొక్క వాక్యంలో పెంచాలి. తల్లి పిల్లల్ని ఎలా పెంచాలంటే విశ్వాసంతో పెంచాలి. అలా పెంచినప్పుడు పిల్లల యొక్క భవిష్యత్తు బాగుంటుంది, పిల్లలు దీవించబడతారు, తద్వారా సమాజం దీవించబడుతుంది. హల్లెలూయా. కాబట్టి ఈ సంగమా తల్లి పాత్ర చాలా కీలకమైంది. ఆమేన్. ప్రవక్త బైబిల్లోకి వెళ్ళి కొంతమంది తల్లులు తీసుకొని వస్తాడు, ఆయన జ్ఞాపకం చేస్తాడు. ఆ క్రమంలో ఆయన యోకెబెదు గురించి మాట్లాడుతున్నాడు. మోషే తల్లి అనేటువంటి యోకెబెదు గురించి మాట్లాడుతున్నాడు. యోకెబెదు ఒక సాధారణమైనటువంటి గృహిణి, ఒక భర్తకు భార్య. వాళ్ళిద్దరికి కూడా ఒక కుమారుడు పుట్టాడు. పుట్టిన తర్వాత ఆ సమయంలో మగబిడ్డలందరినీ కూడా, హెబ్రీ మగబిడ్డలందరూ కూడా చంపుతూ ఉన్నారు. సో ఆ సమయంలో ఆమె ఏం చేసింది అనంటే విశ్వాసంతో ఆమె ఆ బిడ్డని దాచిపెట్టింది. 3 నెలలు దాచిపెట్టింది. ఆ తర్వాత ఇంకా ఆమె వల్ల కాలేదు. అయితే అసలు ఈ కుమారుడు పుట్టడానికి, ఈ కుమారుడు గర్భంలో పడడానికంటే ముందే ఈ అమరాము యోకెబెదు ఇద్దరు కూడా ప్రార్థన చేస్తా ఉన్నారు. అంటే యోకెబెదు ఒక ప్రార్థనాపూర్వమైనటువంటి తల్లి అనేది. ఆమె మొదటి నుంచి కూడా ప్రార్థన చేస్తా ఉంది. ఏమని ప్రార్థన చేస్తా ఉందనంటే, మా ప్రజలందరూ కూడా బానిసత్వంలో ఉన్నారు. 400 సంవత్సరాల తర్వాత నువ్వు అని జ్ఞాపకం చేసుకుంటానని వాగ్దానం చేశావు. ఒక విమోచకుడిని పంపిస్తానని వాగ్దానం చేశావు. కనుక యెహోవా దేవా, ఆ విమోచకుడిని పంపించు. మేము నలిగిపోతాం, ఇక్కడ మేము బానిసత్వంలో ఉన్నాం, మమ్మల్ని హింసిస్తా ఉన్నారు, మమ్మల్ని చంపుతా ఉన్నారు అని ఆ అమ్రాము యోకెబెదు ఇద్దరు కూడా ప్రార్థన చేస్తా ఉన్నారు. సో వారి యొక్క ప్రార్థనకి జవాబుగా దేవుడు ఆనగర్భంలోనే ఆ విమోచకుడిని తీసుకొని వచ్చాడు. సో కాబట్టి ఎప్పుడైతే ఆ విమోచకుడు గర్భంలో పడ్డాడో ఆమె ప్రార్థనతో ఉంది, ప్రార్థన చేస్తా ఉంది. ఆ బిడ్డని కన్న తర్వాత చంపడానికి తిరుగుతూ ఉన్నారు. ఎందుకంటే ఎక్కడ మగబిడ్డ పుడితే అక్కడ వాళ్ళని చంపేమైన ఆర్డర్స్ వచ్చినాయి. సో కాబట్టి చంపడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ తల్లి ఏం చేస్తా ఉందంటే ఆ కుమారుడిని దాచిపెట్టింది. ఆమేన్. సో దాచిపెట్టిన తర్వాత ఆమె 3 నెలలు దాచిపెట్టిన తర్వాత ఆమెకి వల్ల కాలేదు. ఇప్పుడు ఆమె ఏం చేస్తా ఉందంటే విశ్వాసంతో ఆమె ఒక జమ్ముపేట తయారు చేసి ఇప్పుడు నదిలో విడిచిపెడతా ఉంది. ఒక తల్లి ఒక పుట్టినటువంటి చిన్న బిడ్డ, తన కుమారుడిని నదిలో విడిచిపెట్టడం అనేది సామాన్యమైనటువంటి క్రియ కాదు. ఏ తల్లి కూడా ఆ విధంగా మొసళ్ళు లేదా పెద్ద పెద్ద చేపలు
లేదంటే మునిగిపోయి చనిపోయేటువంటి అవకాశం ఉన్నటువంటి నదిలో తన సొంత బిడ్డని పెడుతున్నది అంటే సంగమా ఆ రోజు యోకిబెదు ఆ కార్యం ఎలా చేసింది అంటే విశ్వాసంతో చేసింది, దేవుని మీద విశ్వాసంతో చేసింది. సో యోకిబెదు ఎవరు అంటే దేవుని మీద విశ్వాసం కలిగిన తల్లి ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు కూడా ప్రియ సంగమా తల్లులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఏం కావాలంటే విశ్వాసం కావాల్సిన అవసరం ఉన్నది. దేవుని పట్ల విశ్వాసం కావాలి. నీ బిడ్డను పెంచడానికి నీ జ్ఞానం కాదు, నీ బిడ్డను పెంచడానికి వసతులు కాదు, దానికంటే ముందు నీకు దేవుని మీద విశ్వాసం ఉండాలా. హల్లెలూయా. సో ఈరోజు ఒక తల్లి బిడ్డను పెంచాలి అంటే, సరైనటువంటి రీతిలో పెంచాలి అంటే ఆ తల్లికి ఉండాల్సినటువంటి మొట్టమొదటి ప్రాముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే దేవుని మీద విశ్వాసం ఉండాలా. హల్లెలూయా. సో అలాంటి దేవుని మీద విశ్వాసం ఉన్నది కాబట్టి దేవుడు ఆమెకి కుమారుడిని ఇచ్చాడు. ఆ విశ్వాసం ఉన్నది కాబట్టి ఆమె దేవుడికి విశ్వాసంతో ఆ నదిలో దేవుడికి సమర్పించింది మోషేని. సో ఇప్పుడు దేవుడు ఆ చిన్న పడవని నడిపిస్తా ఉన్నాడు. ఇప్పుడు ఆ పడవ ఎక్కడికి వెళ్ళింది అంటే ఫరో యొక్క కుమార్తె దగ్గరికి వెళ్ళింది. ఆమేన్. ఇప్పుడు ఆ ఫరో కుమార్తె చూసిన తర్వాత ఇప్పుడు ఆ ఫరో కుమార్తె తెరిచి చూసింది, పెట్టే ఈ హెబ్రీయుడు పిల్లవాడు చెప్పి అర్థమైంది. ఆ తర్వాత మిరియాము వెళ్ళింది, అమ్మ పిల్లలు పెంచడానికి హెబ్రీ స్త్రీ తీసుకురమ్మంటావు అంటే తీసుకురని చెప్పింది. ఇప్పుడు ఆ వేసుకొచ్చి మరలా తల్లికే అంటే విశ్వాసంతో యోకిబెదు మోషేని నదిలోకి అప్పచెప్తే ఆమె దేవుడు ఏం చేశాడంటే మరలా తీసుకొచ్చి ఆమెకు అప్పచెప్పాడు. హల్లెలూయా. సో నదిలో అప్పచెప్పే ముందు మోషే చుట్టూ ఏముందంటే శాసనం ఉంది, మరణ శాసనం ఉంది. హల్లెలూయా. సో నదిలోకి విశ్వాసంతో అప్పచెప్పిన తర్వాత మరలా ఇప్పుడు మోషే తన దగ్గరకు వచ్చాడు. ఎలా వచ్చాడంటే ప్రొటెక్షన్తో వచ్చాడు. అంతకుముందు ఆ పిల్లల్ని నదిలో చూస్తే ఎవరైనా సైనికులు చంపేసి ఉండేవాడు. కానీ ఇప్పుడు ఆ తల్లి దగ్గరికి ఇప్పుడు ఎవరైనా సరే సైనికులు చూస్తే ఇప్పుడు చంపడానికి లేదు ఆ పిల్లని. ఆమేన్. ఎందుకు ఆ కార్యం జరిగిందనంటే యోకిబెదు దేవుని పట్ల విశ్వాసం ఉంచడాన్ని బట్టి. హల్లెలూయా. సో మనం అనుకుంటున్నాం ఆమె మరణానికి అప్పచెప్పుతుంది అనుకున్నాం. ఆమె నదిలో విడిచిపెడుతుందంటే మొసలికి అప్పచెప్పుతుంది అనుకుంటున్నాం. నదిలో అప్పచెప్పుతుందంటే నీటికి అప్పచెప్పుతుంది, చచ్చిపోతాడే కానీ చెప్పి అనుకుంటాం. కానీ ఆమె విశ్వాసంతో దేవుడికి అప్పచెప్పింది. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆ బిడ్డకి ప్రొటెక్షన్ తీసుకుని వచ్చాడు. ఆమేన్. సో ఇశ్రాయేలు ప్రజల్లో పుట్టినటువంటి ఏ మగబిడ్డకైనా సరే మరణం ఉంది, కానీ ఆమె విశ్వాసంతో యోకిబెదు అప్పచెప్పినటువంటి ఈ మోషేకి ఇప్పుడు దేవుడు మరణం తీసేశాడు. హల్లెలూయా. సో కాబట్టి ఈ సంగమా ఈరోజు నీ కుటుంబంలో మరణం తొలగాలంటే, నీ కుటుంబంలో క్షేమం రావాలంటే ప్రతి తల్లి కూడా చేయవలసింది ఏంటంటే దేవుని మీద విశ్వాసం ఉంచాలా. హల్లెలూయా. సో ఆ విధంగా మోషేకి ఆ యోకిబెదు ఆ విధంగా మోషేని విశ్వాసంతో అప్పచెప్పిన తర్వాత ఇప్పుడు ఆమె దగ్గరకు వచ్చాడు మోషే. ఇప్పుడు ఆమె మోషేని పెంచుతా ఉంది. ఏమని పెంచుతుంది మోషేని? ఆమేన్. అయ్యా మనం మట్టి పిసుకునే వాళ్ళం, నేను నీ తల్లి చాలా కష్టపడుతున్నా, తినడానికి కూడా సరైనటువంటి తిండి లేదు, దేవుడు మంచి అవకాశం ఇచ్చాడురా. ఆమేన్. పొర ఇంట్లో తీసుకుపోయాడు నిన్ను. ఓకే, నువ్వు రోజు నువ్వు సింహాసనం మీద కూర్చో అండి, ఎవరైనా మనకెందుకు, మన ఫ్యామిలీ మాత్రం నువ్వు చక్కగా చూసుకున్నాయన చెప్పి బోధ చేసిందా? ఆమె అలాంటి స్వార్థం తాము బోధ చేయాల. ఆమె ఏమన్నదంటే ఆమె ఏమని బోధ చేస్తా ఉంది అంటే దేవుడి మాట ప్రకారం బోధ చేస్తాం. దేవుడి వాక్యాన్ని, దేవుడి చిత్తాన్ని మోషేకి బోధ చేస్తుంది. చూడండి, ఆమె బోధ చేస్తే ఏం బోధ చేయాలి? ఆమెకు కష్టాలు పోయేలా బోధ చేయాలా? ఆ అవకాశాన్ని ఆమె ఒడిచిపెట్టుకోవాలి. ఫరో కుమార్తె, అరే బయట ఎవరన్నా అడిగితే నా కుమారుడిని చెప్ప, నేను ఐగుప్తుడే చెప్పు అని పెంచాలా?
కుమారుడయ్యా అంటే నేనే తల్లిని తెలిస్తే వాడికి నా దగ్గరకు వస్తాడు ఏంటి ఆ సింహాసనం మీద కూర్చోకుండా నా దగ్గరకు వచ్చి ఉంటాడు అంటాడేమో చెప్పి నేను నీ తల్లి అని చెప్పడమేమో మనం ఇష్టపడం. మరో కుమారుడు లాగానే పెంచేవాడు. కానీ ఆమె విశ్వాసం కలిగింది కాబట్టి, దేవుడి చిత్తాన్ని ఎరిగింది కాబట్టి ఆమె చూడండి, దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క వాక్యం పట్ల అదే దేవుని చిత్తము తెలుసుకోవడం ఒక తల్లికి అంత అవసరం చూడండి. సో దేవుడి చిత్తాన్ని ఎరిగిన తల్లి కాబట్టి ఆమె ఏం బోధిస్తా ఉందంటే దేవుడి చిత్తాన్ని బోధిస్తా ఉంది. సో మోషేకి ఏం చెప్పిందంటే, అయ్యా నువ్వు నా కుమారుడివి, కానీ ఇదిగో నువ్వు ఫరో కుమారుడిగా నువ్వు పెంచబడుతున్నావు. అయితే నువ్వెవరివి? నువ్వు ఫరోవు కాదు, నువ్వు ఐగుప్తుడివి కాదు, కానీ ఐగుప్తు కుటుంబంలో పెంచబడుతున్నావు. అయినా సరే నీ యొక్క అసలైన ఆనందములు ఎవరంటే వీళ్ళు, నీ యొక్క అసలైన ప్రజలు వీళ్ళే. వీళ్ళ విమోచన కోసమే దేవుడిని పుట్టించాడు. హల్లెలూయా. సో ఈరోజు అసలు నువ్వు పుట్టావంటేనే దేవుడిని విమోచకుడిగా పుట్టించాడు. నువ్వు ఫరోని కాదు పుట్టింది. చూడండి ఏం కోట్ చేస్తున్నాను. ఆమె మనమైతే అసలు అవకాశం వదులుకో. నువ్వు ఫరో స్థానానికి వెళ్ళాలా, నువ్వు రాజ్య కుర్చీలు కూర్చోవాలా, సింహాసనంలో కూర్చోవాలా. ఆమె సో ఆ తర్వాత వదులయ్యా, ఇదిగో నీ అన్నదమ్ముడు చూడు, ఇదిగో నీ అన్న, ఆమె నీ అక్క చూడు, వాళ్ళ కుటుంబం చూడు, మిగతా వాళ్ళు ఎటుకుని మనకు అనవసరం అని బోధ చేసేవాడు. ఆమె కానీ ఆమె ఏం చేస్తా ఉందంటే, అంటే సింహాసనం మీద ఫరో సింహాసనం మీద కూర్చోగలిగినటువంటి అవకాశం ఇతనికి ఉందని తెలిసినా కూడా ఆమె ఏమని బోధ చేస్తా ఉందంటే దేవుని వాక్యాన్ని బోధ చేస్తా ఉంది, దేవుడి చిత్తాన్ని బోధ చేస్తా ఉంది. హల్లెలూయా. సో కాబట్టి ప్రియ సంగమా, ఈరోజు తల్లి ఎలా ఉండాలి అంటే దేవుని వాక్యాన్ని బోధించే తల్లిగా ఉండాలి. హల్లెలూయా. దేవుడి చిత్తాన్ని మాత్రమే తన బిడ్డలకి తెలియజేసే తల్లిగా ఉండాలి. అంతే తప్ప ఈ లోకం ఉండాలంటే దేవుడి దగ్గర పోతే ఏముందరా, కష్టాలే, బట్టి పిసుకోవడమే. ఆమె సో ఈ లోకంలోకి వెళ్ళండి, మీరు సంపాదించండి, మీరు ఏమైనా చేయండి, డబ్బు మాత్రం సంపాదించండి, ఇలాగ మనం బోధించే అవకాశము ఆ తల్లికి ఉన్నా కూడా ఆ విధంగా బోధించలేదు. ఆమె ఏం బోధిస్తా ఉందంటే దేవుడి చిత్తాన్ని బోధిస్తా ఉంది. దేవుడి యొక్క లక్ష్యం ఏమిటి నీ పట్ల, దేవుడి యొక్క చిత్తం ఏమిటి నీ పట్ల, నీ జీవితం పట్ల దేవుడి చిత్తం ఏమిటో తెలుసుకో అని చెప్పి ఆ మోషే తల్లి యోకెబెదు మోషేకి బోధ చేస్తుంది. అలాగే ఈరోజు తల్లులుగా మనం కూడా యోకెబెదులాగా ఉండాలా. ఆమేన్. యోకెబెదులాగా దేవుడి యొక్క వాక్యాన్ని బోధ చేయాలి, దేవుడి యొక్క చిత్తాన్ని నేర్పాలి దేవునికి, మన పిల్లలకి. అదే దేవుడి యొక్క చిత్తమైనది. హల్లెలూయా. కాబట్టి మోషే అన్నాడు, ఇదిగో దేవుడి పిల్లలతో శ్రమ అనుభవించడం నాకు మేలు, నేను క్రీస్తు కోసం శ్రమ అనుభవించుట మేలు మోషే అనగలిగాడు. ఫరో కుమారుని అనిపించుకోవడం కంటే కూడా నేను నా ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు, క్రీస్తు కోసం నిలబడటం మేలు అని చెప్పి అనగలిగాడు. అంటే తల్లి పెంపకమైనది. హల్లెలూయా. సో కాబట్టి ఆ విధంగా అనగలిగాడు కాబట్టి ఒక దేశాన్ని నిర్మించగలిగాడు ఆయన, ఒక దేశాన్ని విమోచించగలిగాడు. ఆమె ఒక జనాంగాన్ని విమోచించగలిగాడు. ఆమె ఆయన జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకారాలు దేవుడు చేయగలిగాడు. సో అలాంటి అద్భుతమైనటువంటి పరిచర్య మోషే చేయగలిగాడంటే దానికి కారణం తన తల్లి దేవుని యొక్క వాక్యాన్ని బోధించడాన్ని బట్టి, దేవుని యొక్క చిత్తాన్ని బోధించడాన్ని బట్టి. కాబట్టి సంఘమా, మనం ప్రతి తల్లి కూడా అలాగా దేవుని వాక్యం పట్ల విశ్వాసం కలిగి ఉండాలి. అలాగే దేవుని చిత్తాన్ని మాత్రమే వెతికేదై ఉండాలి. హల్లెలూయా. సో కాబట్టి యోకెబెదు ఆ విధంగా చేసింది కాబట్టి మోషే ఆ విధంగా పెరగలిగాడని దేవుని యొక్క ప్రవక్త తెలియజేస్తా ఉన్నాడు. ఆమేన్. అలాగే యేసుక్రీస్తు యొక్క తల్లి మరియను తీసుకున్నాం. మరియ మనది, నీ దాసులలో నాకు ఆ విధంగా అగుడు కదా అన్నది. దూతం చెప్పిందమ్మా, నీ గర్భంలో పరిశుద్ధాత్మలో నీవు గర్భవతి అవుతావు, పరిశుద్ధాత్మ వల్ల నీవు గర్భం ధరిస్తావు, ఇదిగో ఈ లోకాన్ని రక్షించే రక్షకుడు నీ గర్భంలో పడతాడని చెప్పాడు. హల్లెలూయా. చెప్పినప్పుడు ఆమె అన్నది, నేను కనికని కదా, నేను పురుషుని ఎరుగుతున్నాను కదా, ఇది ఎలా సంభవిస్తుంది అని అంటే
దూత అన్నది పరిశుద్ధాత్మ శక్తి నేను కమ్ముకోవడం వల్ల ఇది కార్యము జరుగుతుంది అన్నప్పుడు ఆమె అన్నది, నీ దాసులకు నాకు ఆ విధంగా అవును దాకా. చూడండి, మనకి ఆ మాట చదివినప్పుడు అది పెద్ద ఎఫెక్ట్గా అనిపించదు. దూత వచ్చి మాట్లాడుతుంటే, దూత వచ్చి చెబుతూ ఉంటే అలాగే జరుగుతున్న దాంట్లో పెద్ద ఆశ్చర్యం ఉంది. కానీ ఆ మాట అనటం చాలా కష్టమైన పని. ఎందుకనంటే ఒక పెళ్ళైనటువంటి ఆమె తన భర్తని కలవకుండానే గర్భవతి ధరిస్తే ఆ రోజుల్లో మరణశిక్ష విధించేవాడు. అదే చూడండి, మరియా గర్భం ధరించడానికి సిద్ధపడింది ఏంటంటే అది దాని అర్థం ఏంటంటే దేవుని చిత్తము నాలో జరగడానికి మరణాన్ని సైతం నేను ఎదిరిస్తానని చెప్పినాను. హల్లెలూయా. అంటే మరియా విశ్వాసం కలిగినది. మరియా దేవుని గురించి ఆలోచన కలిగిందంటే దేవుని చిత్తమే నెరవేరాలి, దేవుని ఇష్టమే నెరవేరాలి. అది నాకు కష్టమైనా సరే, అది నాకు మరణమైనా సరే దేవుని చిత్తమే నెరవేరాలనేటువంటి ఆలోచన కలిగింది. కాబట్టి ఆమె ఆ విధంగా నాకు జరుగుడు కాగా కలిగింది. హల్లెలూయా. అలాగే ప్రియ సంగమా, ఆమెకు జరిగింది, ఆమె గర్భం ధరించింది, కుమారుని అన్నది. ఆమె ఎప్పుడైతే గర్భం ధరించిందో అప్పటి నుంచి కూడా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఏమంటారంటే, నువ్వు వ్యభిచారం చేశావు, నీ భర్తతో కలవకుండా నువ్వు ఏ విధంగా పిల్లలు అంటావు అని వ్యభిచారైన వాళ్ళు ముద్ర వేశారు. అంటే దేవుడి చిత్తము తన పట్ల జరగాలి అనే ఆలోచనకి ఆ నిర్ణయం తీసుకున్నందుకు మరియకు ఏం వచ్చిందంటే అవమానం వచ్చింది. అయినా సరే అది వస్తుందని తెలిసి కూడా ఆమె దేవుడి వాక్యం పక్షాన్ని నిలబడింది. హల్లెలూయా. కాబట్టి మరియా దేవుడి పట్ల విశ్వాసం కలిగినటువంటి తల్లి అయినది. ఆమె ఆ తర్వాత పిల్లాన్ని కన్నది, యేసుక్రీస్తుని కన్నది, యేసుక్రీస్తుని పెంచుతూ ఉంది. ఆమె సో పెంచుతున్నప్పుడు ఆ పెరిగిన క్రమంలో ఆ తర్వాత ఆయన పెద్దవాడు, ఆయన సిలువును అప్పగించుకున్న సమయంలో ఆ సిలువుకి అప్పగించబడతాడని తెలిసి కూడా ఆమె దేవుని చిత్తానికి లోబడింది. హల్లెలూయా. సో నా కుమారుడు, నీ కుమారుడు ఇదిగో రక్షకుడు అవుతాడు, నీ కుమారుడు చనిపోవాలని చెప్పి ఆమెకు తెలుసు ముందుగానే. అయినా సరే తన కుమారుడు చనిపోవడంగానే ఒప్పుకుంది. అంటే మరియా ఎలాంటి తల్లి అని అంటే దేవుని యొక్క విశ్వాసం కలిగిన తల్లి అన్నది. మరి ఎలాంటి తల్లి అని అంటే దేవుడి చిత్తానికే అధిక ప్రాధాన్యత లేదంటే మొదటి ప్రాధాన్యత ఇచ్చేటువంటి తల్లి అన్నది. కాబట్టి యేసుక్రీస్తు ఆ విధంగా పరిచయం చేయగలిగాడు, యేసుక్రీస్తు ఆ విధంగా పెరగలిగాడు. ఏ రోజు కూడా మరియా యేసుక్రీస్తు ఈ భూమి మీదకి ఎందుకోసం అయితే వచ్చాడో ఆ ఉద్దేశాన్ని నెరవేరకుండా ఆమె ఎప్పుడు కూడా అడ్డుకోలేదు. ఒకరోజు అన్నదన్నా, నీ తండ్రి మేము ఎదురు చూస్తున్నాం, వెతుకుతున్నాం, ఎక్కడికి వెళ్ళావు అని చెప్పంటే, నేను నా తండ్రి పని మీద ఉన్నానని నీకు తెలియదా అన్నప్పుడు ఆమె సైలెంట్గా ఉంది. ఆమె ఏంటి నువ్వు అవుతున్నావు, మాట్లాడుతున్నావు, పెద్దవాళ్ళకి ఎదురుతావా అంటే మాట మాట్లాడలేదు ఆమె. ఎందుకనంటే అసలు ఆమెకి ఆ బిడ్డ ఎలా పుట్టడానికి మొదలే తెలుసు. హల్లెలూయా. సో తన పట్ల దేవుడి చిత్తం ముందు నుంచే తెలుసు. కాబట్టి ఆమె ఎక్కడ కూడా దేవుడి చిత్తానికి అడ్డుపడలేదు. హల్లెలూయా. అవుతుంటాడు అబ్రహాము బలివడానికి తీసుకెళ్తున్నప్పుడు శారా ఒక మాట కూడా చెప్పలేదండి. ఎందుకనంటే శారా లేక ఆ కుమారుడిని కన్నది కాబట్టి ఆ కుమారుడిని దేవుడు బలి ఇవ్వమంటున్నాడు, దేవుడు చంపేయమంటున్నాడు అని చెప్పి ఆ తల్లికి తెలిస్తే ఆ తల్లి తట్టుకోలేదని, ఆ తల్లి దేవుడు అడిగిన దాన్ని చేయనీయకుండా ఎక్కడ అడ్డుపడుద్దు అని చెప్పి అబ్రహాము ఆమెకు చెప్పకుండా తీసుకెళ్తున్నాడంట. అది తల్లి సహజ గుణం. అది తన బిడ్డ చనిపోవడానికి ఏ తల్లి కూడా ఒప్పుకోదు. కానీ మరీ ఇష్టపడింది. ఎందుకనంటే ఆమె తన తల్లి ప్రేమ కంటే కూడా దేవుని యొక్క చిత్తం చేయడానికి ఆమె ఎక్కువ మొగ్గు చూపింది. హల్లెలూయా. కాబట్టి సంగమా, ఈరోజు తల్లులు ఎలా ఉండాలి అన్నది మనం మరియను చూసి నేర్చుకోవాలా. మనము మన సొంత ఆలోచనలకి, మన సొంత అభిప్రాయాల కంటే కూడా
దేవుని చిత్తానికి, దేవుని వాక్యానికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ విధంగా మన బిడ్డలను మనం పెంచాలి. ఆ విధంగా మనం విశ్వాసంతో ఉండాలి. అప్పుడే దేవుని యొక్క చిత్త ప్రకారంగా మన బిడ్డల్ని మనం పెంచగలిగిన అవకాశం ఉంటుంది. హల్లెలూయా. అలాగే ప్రియ సంగమా, అన్నాన్ని తీసుకుందాం. అన్న ప్రార్థన చేసింది. ఆ ప్రార్థన మీరు చదవండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దేవుని ఏ విధంగా అడుగుతుంది ఆమె, దేవుని ఏ విధంగా బతిమలాడుతుంది. సో ఆ విధంగా దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి అన్న సమూయేలు ప్రవక్తను పొందుకుంది. ఆమె చెప్పింది, అయ్యా నువ్వు నాకు గనక బిడ్డనిస్తే నేను నీకు మరలా బిడ్డని అప్పగిస్తాను. హల్లెలూయా. సో లేక ఒక బిడ్డని కంటే ఆ బిడ్డని ఆమె కనక ముందే ఆమె ఏమని చెప్పింది అంటే, నేను నీకు ఆ కుమారుని ఇస్తాను. ఆమె సో కుమారుని ఇస్తానని చెప్పిన తర్వాత ఆ వాగ్దానము దేవుడికి ఆమె చేసిన తర్వాత, ఆ మొక్కుబడి దేవుడికి చేసిన తర్వాత దేవుడు ఆమె మొర విని దేవుడు ఆమెకి గర్భం ఇచ్చాడు, కుమారుని ఇచ్చాడు. ఇప్పుడు కుమారుని ఇచ్చిన తర్వాత ఇప్పుడు జనరల్గా మనం అయితే ఏమంటాం అంటే, నేనేదో దేవుడు ఇస్తాడని చెప్పి ఆ మాట అన్నాను, కానీ లేక పుట్టిన ఆ కుమారుని దేవుడికి ఇస్తాను. మళ్ళీ దేవుడికి ఈయటాక నేను అన్నది, దేవుడు నాకు ఆ మాట చెబితే కానీ ఈయన నేను అన్నాను. ఆయన ఇచ్చిన తర్వాత మళ్ళీ దేవుడికి అంటే చెప్తాను, నేను చెప్పను, నేను అప్పచెప్పను, ఆగ్రహం ఉంచుకుంటానని చెప్పి మనం అనవచ్చు. కానీ అన్న ఆ విధంగా అనలేదు. లేక పుట్టిన కుమారుడైనప్పటికీ, ఎంతో ప్రేమించే కుమారుడైనప్పటికీ ఆమె దేవుని మాటకి కట్టుబడి ఉన్నది. హల్లెలూయా. సో దేవుడికి ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారంగా సమూయేలు పాలు విడిచిన వెంటనే, చూడండి పాలు విడిచే సమయం ఏదండి? 6 నెలలు, అంతేనా? అదే సంవత్సరం. సో సంవత్సరం పిల్లోడిని తీసుకుని వెళ్ళి దేవుని సన్నిధిలో అప్పచెప్పడం అంటే అది మామూలు విషయం కాదు ఒక తల్లికి, అది చిన్న విషయం కాదు ఒక తల్లికి. కానీ ఆ బాధను కూడా దిగమింగుకొని అన్న దేవుని సన్నిధిలోకి సమయం తీసుకెళ్ళి అప్పచెప్పింది. దానికి కారణం ఏంటంటే ఆమె దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నది. సో అన్న దేవుని ప్రేమించే తల్లి అన్నది కాబట్టి సమయంలో ఆ విధంగా గొప్ప ప్రవక్త కాగలిగాడు. కాబట్టి ప్రియ సంగమా, ప్రియ తల్లులారా, ఈరోజు మీ బిడ్డలను పెంచాలి అంటే మీరు దేవుని ప్రేమించే వాళ్ళు ఉండాలి. మీ బిడ్డలు ప్రయోజకులు అవ్వాలి అంటే, మీ బిడ్డలు దీవించబడాలి అంటే మీరు మీ బిడ్డల కంటే కూడా దేవుడిని ఎక్కువగా ప్రేమించండి. హల్లెలూయా. సో ఆ ప్రేమిస్తే దేవుడు మిమ్మల్ని దీవించే దేవుడు అన్నాడు. ఆమేన్. కాబట్టి తల్లి పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. తల్లి పెంపకంలో తల్లిదే కీలక పాత్ర. అవుతున్నాడు బైబిల్లో మనకి 4 సువార్తలు ఉన్నాయి, 5వ సువార్త తల్లి అన్నాడు. ఎందుకంటే తండ్రి కంటే కూడా తల్లి చెప్పిన మాట ఎక్కువగా నాటుతుంది పిల్లలకి. సో తండ్రి కంటే కూడా తల్లికే బిడ్డలు పెంచడానికి ఎక్కువ సమయం ఉంటుంది. కాబట్టి తల్లి పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఆ అవకాశాన్ని మీరు తీసుకొని మీరు దేవుళ్ళో పెంచేలాగా ఉండాలి. మీరు హల్లెలూయా. ఈ లోకంలో పెంచడం కాదు, మీ యొక్క సొంత తెలివితేటలతో పెంచడం కాదు. పిల్లల్ని ఎలా పెంచాలంటే దేవుని వాక్యంతో పెంచాలి. ఎలా పెంచాలంటే విశ్వాసంతో పెంచాలి. వాళ్ళలో విశ్వాసం పురుకుల్పే విధంగా మీరు పెంచాలి పిల్లల్ని. దేవుడు మీకు పిల్లల్ని ఇచ్చిందే అందుకోసం. హల్లెలూయా. ప్రవక్తన్నాడు, ఈరోజు మనకు పుట్టిన పిల్లలు మన పిల్లలు కాదు, కానీ దేవుని పిల్లలు. ఆమేన్. సో దేవుని పిల్లల్నే దేవుడు మీకు ఇచ్చాడంట పెంచమని. నిజమేది. మన పిల్లలు కాదు, దేవుని పిల్లలు అన్నాడు ఆయన. ఆమేన్. ఈరోజు ఎందుకోసం ఇచ్చాడంటే దేవుడు నిన్ను పెంచమని ఇచ్చాడు. సో పెంచమని అంటే ఎక్కడ పెంచమని? నీ ఇష్టానుసారంగా పెంచమని కాదు, దేవుని వాక్యం ప్రకారం పెంచాలి. అది అసలైనటువంటి పంపకమైనది, అది సరైనటువంటి పంపకమైనది. కాబట్టి ప్రియ సంగమా,
తల్లులు విశ్వాసం కలిగి ఉండాలి. తల్లులు దేవుని చిత్తాన్ని గౌరవించే వాళ్ళు ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా తల్లులు పెంచాలని దేవుని యొక్క ప్రవక్త తెలియజేస్తా ఉన్నాడు. అలాగే ప్రవక్త చివరి ఒక విషయం ముగిస్తున్నాడు. అదేంటంటే తల్లి కుటుంబంలో తన పిల్లలు అందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా బల చుట్టూ చేరి అందరూ ఒక చోట ఉండాలని కోరుకుంటుందంట తల్లి. ఆ పిల్లల్లో ఏ ఒక్కళ్ళు లేకపోయినా ఆ తల్లికి వెలితిగా ఉంటుంది, కొరతగా ఉంటుంది, ఆమె సంతోషంగా ఉండలేదు. ప్రవక్త అంటాడు, ఒక తల్లి ఎప్పుడు సంతోషిస్తుందంటే తన పిల్లలందరూ కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఆనందంగా తన చుట్టూ అందరూ ఉన్నప్పుడే సంతోషిస్తుంది. కానీ అందులో ఒక్కడి పోయినా కూడా ఆమెకి పరిపూర్ణమైన సంతోషము ఉండదు. అలాగే ఈరోజు దేవుడు మనకి బిడ్డలు ఇచ్చాడు. ఆ బిడ్డలందరూ కూడా రక్షించబడాలి. ఆ బిడ్డలందరూ కూడా దేవుని యొక్క రాజ్యంలో ఉండాలి. హల్లెలూయా. ప్రవక్త అంటాడు, ఈరోజు మన కుటుంబం ఒక చైన్ లాంటిది అన్నాడు ప్రవక్త. చైన్లో లింకులు ఉంటాయి. ఆమేన్. సో ఈ ఒక్కొక్క లింకు ఒక్కొక్క కుటుంబ సభ్యుడు అన్నాడు ప్రవక్త. ఆమేన్. సో కాబట్టి ఈరోజు ఏ లింకు తెగిపోయినా, ఏ లింకు లేకపోయినా ఆ చైన్ ముక్కలవుతుంది. సో కాబట్టి ఈరోజు కుటుంబం ఆ చైన్ కలిసి ఉండాలంటే ప్రతి లింకు కూడా ఒకదానికోటి అటాచ్ అయి ఉండాలి. అలాగే ఈరోజు కుటుంబము కలిసి ఉండాలి అంటే ఈరోజు కుటుంబంలో ఉంటూ ప్రతి సభ్యుడు కూడా రక్షించబడి ఉండాలి అన్నాడు ఆయన. హల్లెలూయా. సో ఆ లింక్ ఎప్పుడు దొరుకుతుంది అని అంటే ఏ కుటుంబ సభ్యుడైతే రక్షించబడ్డాడో, ఏ కుటుంబ సభ్యుడైతే దేవునికి దూరంగా ఉంటాడో ఆ కుటుంబ సభ్యుడు తెగిపోయినట్లు లెక్క. కాబట్టి అలాంటి కుటుంబము కలిసి ఉండలేదు, అలాంటి కుటుంబంలో సంతోషము ఉండదు. కాబట్టి ఈరోజు ప్రతి తల్లి కూడా లేదా ప్రతి కుటుంబము కూడా కలిసి ఉండాలి. ప్రతి కుటుంబంలో సభ్యుడు కూడా రక్షణ పొంది ఉండాలి. సో ఈరోజు రక్షణ లేకుండా ఏ కుటుంబ సభ్యుడితో ఉంటాడో అతని కోసం మనం ప్రార్థన చేయాలి. ఆ కుటుంబ సభ్యుడి కోసం ప్రార్థన చేసినప్పుడు ప్రియ సంగమా ఆ కుటుంబము కలిసి ఉంటుంది. ఆ కుటుంబం ఇక్కడే కాదు, పరలోకంలో కూడా కలిసి ఉండాలి. హల్లెలూయా. ప్రవక్త అంటాడు, నా తల్లి పరలోకం వెళ్ళింది, నా తమ్ముడు చనిపోయాడు, రెండో తమ్ముడు చనిపోయాడు, నా తండ్రి చనిపోయాడు, నా తల్లి చనిపోయింది. అప్పుడు సరిపోలేదు సార్, ఈ మదర్స్ డే చెప్పే సమయానికి ప్రవక్త తల్లి చనిపోలేదు. సో కాబట్టి ఈ విధంగా నా కుటుంబ సభ్యులందరూ కూడా చాలా మంది చనిపోయారు. సో వాళ్ళు అందరూ కూడా రక్షించబడి ఉన్నారు. కాబట్టి రేపొద్దున దేవుడు పునరుద్ధానం చెందించినప్పుడు, మేము కొత్త శరీరాలతో తిరిగి లేచినప్పుడు వాళ్ళు ఆమేన్. సో ముసలి వాళ్ళు అవ్వనటువంటి ఒక నిత్యమైనటువంటి శరీరంతో లేచినప్పుడు ఈ కుటుంబం అంతా కూడా పరలోకంలో కలుసుకుంటుంది అన్నాడు ఆయన. హల్లెలూయా. సో అలాంటి సమయంలో ఒక కుటుంబము పరిపూర్ణమైనటువంటి కుటుంబంగా, ఒక కుటుంబంలో సంతోషము సంపూర్ణంగా ఉన్న కుటుంబంగా ఉండాలి అంటే కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రక్షించబడి పరలోకంలో ఉండాలి. అలా ఉన్నప్పుడే ఆ తల్లికి సంతోషం ప్రవక్తన్నాడు. హల్లెలూయా. కాబట్టి సంగమా ఈరోజు ప్రతి తల్లి కూడా ఏమని ప్రార్థన చేయాలంటే నా బిడ్డల్లో లేదా నా కుటుంబంలో ప్రతి ఒక్కళ్ళు కూడా రక్షించబడాలి అన్నటువంటి ప్రార్థన ప్రతి తల్లి చేయాల్సిన అవసరం ఉన్నది. హల్లెలూయా. ఎందుకంటే తల్లికి ఎక్కువ ప్రేమ ఉంటుంది. సో కాబట్టి ఆమె చేసిన ప్రార్థన చాలా ఆప్యాయతతో కూడిన ప్రార్థన ఉంటుంది. కాబట్టి దేవుడు ఖచ్చితంగా ఆ ప్రార్థన విని తన బిడ్డల్ని దేవుడు రక్షించడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి తల్లి కూడా తన బిడ్డల కోసము లేదా తన కుటుంబం కోసము, తన కుటుంబంలో ఉన్న ప్రతి వారి కోసం, ప్రతి వారి రక్షణ కోసము ప్రార్థన చేయాల్సినటువంటి అవసరము ప్రతి తల్లికి ఉన్నది. ఆమేన్. కాబట్టి సంగమా ఈరోజు తల్లి లేదంటే మాతృత్వం అంటే అది మన ఇష్టానుసారంగా చేసేది కాదు, కానీ దేవుని ఎడల విశ్వాసం కలిగి దేవుని యొక్క చిత్తాన్ని గౌరవిస్తూ ప్రతి తల్లి కూడా తన కుటుంబంలో తన బిడ్డలను పెంచినప్పుడు లేదా తన కుటుంబం కోసం పాటుపడినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆ కుటుంబాన్ని దీవించే దేవుడే అంటాడు. హల్లెలూయా. కాబట్టి యోకెబెదు ఆ విధంగా తన కుమారుణ్ణి ఎలా పెంచిందంటే విశ్వాసంతో పెంచింది.
అలాగే దేవుని చిత్తానికి లోబడి పెంచుతూ ఉంది. దేవుని చిత్తాన్ని నూరిపోసి పెంచింది మోషేకి. ఆ విధంగా ఈరోజు ప్రియ సంగమా, ప్రతి తల్లి కూడా తన బిడ్డలకి ఏమి నూరిపోయాలి అంటే దేవుని వాక్యాన్ని నూరిపోయాలి, దేవుని చిత్తాన్ని నూరిపోయాలి. సో దానికంటే ముందు ఆ తల్లికి ఏముండాలంటే విశ్వాసం ఉండాల్సిన అవసరం ఉన్నది. దేవుని ఎడల విశ్వాసం ఉన్నప్పుడే అలాంటి కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. కాబట్టి ఈ సంగమా, ప్రతి తల్లి కూడా ఆ విధంగా తన కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి కుమారుడు కోసము, ప్రతి కుమార్తె కోసము, తన భర్త కోసము ప్రతి తల్లి కూడా ప్రార్థించే తల్లి ఉండాలి. ఆమేన్. ఆ విధంగా మీ కుటుంబం కోసం ప్రార్థన చేయండి, దేవుని చిత్తాన్ని కనిపెట్టండి, దేవుని చిత్తానికి అధిక ప్రాధాన్యత ఇవ్వండి. దేవుడు మీ కుటుంబాన్ని దీవిస్తాడు. ఆమేన్. ఈ మాటలు దేవుడు దీవించును గాక, దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించును గాక. హల్లెలూయా. ఈ సమయంలో సాంగ్లు తీసుకుంటాం. స్తోత్రము 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 అయ్యా, మదర్స్ డే గురించి మాకు తెలియజేస్తారు. అయ్యా, తల్లి ప్రేమ ఎటువంటిదో కొన్ని లేఖనాల ద్వారా నాకు బయలుదేరి మాకు తెలియపరిచావు ప్రభా. ఎకేలేదు గురించి మాకు తెలియపరిచారు. నా కుమారుడు నా తండ్రి ఆ సమయంలో 3 మాసాలు కాపాడి, ఇక నేను కాపాడలేనని విశ్వాసంతో ఇదిగో ప్రతిష్ఠించి జమ్మపెట్టిలో పెట్టి నా తండ్రి ఆ నదిలో విడిచిందని. ఒక తల్లి తన సొంత కుమారుణ్ణి ఆ నదిలో విడిచిపెట్టాలంటే ఎంతో ధైర్యం ఉండాలి, ఎంత తెగింపు ఉండాలి, ఎంత నమ్మకం ఉండాలని మాకు తెలియపరచాలి. అవును ప్రభు. ఇదిగో నా తండ్రి ఆ ఎక్కువ వేదు తన కుమారుని ఆ నదిలో విడిచిపెట్టినప్పటికీ కూడా మరలా నా కుమారుడు క్షేమంగా ఉంటాడు, నా కుమారుడు దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం భూమి మీదకి వచ్చాడని అవును తండ్రి. నిజంగా విడిచిపెట్టినప్పుడు ప్రభు ఆ నదిలో విడిచిపెట్టినప్పుడు ఎవరో అతనికి సెక్యూరిటీ లేదు, కానీ ఎప్పుడైతే ఆ కుమార్తెకు దొరికి తన తల్లి వచ్చాలని తీసుకుని వెళ్ళినప్పుడు ప్రభు అనేక మంది సెక్యూరిటీ ఉన్నారని మాకు తెలియపరిచారు. నీకు విశ్వాసం ఉన్నట్లయితే నిశ్వాసంతో కార్యాలు చేస్తుందని నా తండ్రి మాకు తెలియపరిచావు ప్రభు. తల్లి ప్రేమ గొప్పదని బైబిల్ 6 సువార్తలు ఉంటే 5వ సువార్త తల్లి అని మాకు తెలియపరిచావు ప్రభు. తల్లి మాట బిడ్డ గర్భంలో ఉన్నప్పుడే ఆ యొక్క మాటను గ్రహిస్తాడని, ఆ మాటను ముందుగా తెలుసుకుంటాడని, కుమారుడు కుమార్తె ఆ తల్లి మాటకు లోబడతారని మాకు తెలియపరిచావు ప్రభు. ఎందుకంటే మొట్టమొదటిగా ఆ తల్లి మాత్రమే ఆ బిడ్డను తాకుతుందని మాకు తెలియపరిచావు ప్రభు. తల్లి ప్రేమ గొప్పదని నా తండ్రి ఈరోజు నా తండ్రి ఆ మదర్స్ డే గురించి నా తండ్రి ఓ ప్రభు తెలియపరిచావు. నిజమే తండ్రి, ఇదిగో 2000 సంవత్సరాల క్రితం ప్రభు కన్యక మరియ నా తండ్రి మా యొక్క రక్షణ కొరకు క్రీస్తుని తీసుకుని వచ్చింది ప్రభు. ఆయన నిజముగా నా తండ్రి ఆ మాటకు అలాగే జరుగుతున్న మనం పలికిందంటే అది గొప్ప సంగతి అని మాకు తెలియపరిచావు. అది ఆమె చిత్తం కాదు కానీ దేవుని చిత్తం అని మాకు తెలియపరిచావు ప్రభు. నిజమే తండ్రి, నీ చిత్తాన్ని గ్రహించి నీ వాక్యానికి లోబడి ప్రభు ఆమె నిలబడినప్పుడు ప్రభు ఇదిగో భూమి మీద ఉన్న మానవాళి పాపము కొరకు ఒక రక్షకుడు గ్రహించింది ప్రభు. ఇదిగో ఇశ్రాయేలుకు విమోచకుడు మోసే అయితే ప్రపంచానికి రక్షకుడు యేసుక్రీస్తు గొప్పదని ప్రభు. నిజముగా
ఆ కన్యక మరి ఆ గర్భంలో నుండి నా తండ్రి నువ్వు వచ్చావు. అది ఎంత గొప్ప భాగ్యము తండ్రి. అలాగే నా తండ్రి అన్న ప్రార్థించినప్పుడు ప్రభా, ఆ ప్రార్థనకి జవాబిచ్చిన దేవుడు ప్రభా, ఇదిగో నువ్వు నాకు పెట్టించినట్లయితే ఆ బిడ్డను మళ్ళా తిరిగి నీకే ఇస్తానని నా తండ్రి అన్న ఒప్పందం చేసుకున్న ప్రభా. ఆ ఒప్పందం ప్రకారం పాలు విడిచినప్పుడు తీసుకుని వెళ్ళి మళ్ళా నీ సన్నిధిలో నా తండ్రి ఆ బిడ్డని ఇచ్చినట్లు మేము చూడగలిగాం ప్రభా. అయ్యా నిజముగా అన్ని ప్రేమల కంటే నీ ప్రేమ కంటే తర్వాత ప్రేమ తల్లి ప్రేమని మాకు తెలియదు. ఈ భూమి మీద నా తండ్రి తల్లి ప్రేమ గొప్పదని నువ్వేదైనా చేయాల్సుకుంటే నీ తల్లి బ్రతుకున్నప్పుడే నీ తల్లిని సన్మానించే నీ తల్లిని గౌరవించు. ఎందుకంటే నీ తల్లి తన గర్భంలో నిన్ను పోసి పెంచి గత చేసి నిన్ను పోషించిందని తెలియపరిచావు ప్రభా. శివగా నా తండ్రి మేము ఆ ప్రేమకు నా తండ్రి లోబడే వారిగా నా తండ్రి నీ వాక్యాన్ని అంగీకరించి జీవించేవారిగా నా తండ్రి మా జీవితాలను సరిచేయండి ప్రభా. ఇదిగో నీ లేఖనానికి లోబడే మనసును మా అందరికి దయచేయండి. నీ చిత్తానుసారమైన జీవితాన్ని మాకు దయచేయమని ప్రభా. ఇదిగో నా తండ్రి ఈ జీవితము ఎవరి కోసం అంటే అది తల్లిదండ్రులు వచ్చినప్పటికి కూడా అది దేవుని కోసం లోబడినారని మాకు తెలియపరచావు ప్రభా. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఓ ప్రభా నిశ్చయముగా ఎన్నో గొప్ప సంగతులు నా తండ్రి మాకు తెలియపరిచావు ప్రభా. ఆ మాటలు నా తండ్రి ఇని వాటి ప్రకారం జీవించే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. నేను ప్రేమించుచున్నాను నా ప్రభువును ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను. ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను రక్షణను వృక్షము పైనే రక్షణను వృక్షము పైనే నేను సర్వోన్నతుడ సర్వశక్తి గల తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి,
అయ్యా ఈ ఉదయకాల సమయంలో మాతృ దినోత్సవం గురించి మాతో మాట్లాడాం, తల్లి ప్రేమను గురించి మాతో మాట్లాడాం. అలాగే నాయన దైవికమైనటువంటి తల్లులు ఏ విధంగా విశ్వాసంతో పనిచేశారు, ఏ విధంగా దేవుని చిత్తానికి లోబడి పనిచేశారు మాతో మాట్లాడావు నాయన. ఏకబెదు అయ్యా విశ్వాసంతో, దేవుని ఎడల విశ్వాసంతో నైలు నదిలో తన కుమారుని విడిచిపెట్టగలిగినప్పుడు అయ్యా ఆ మోషేను తీసుకొని మరలా ఓ నా తండ్రి మరణము లేనటువంటి, మరణ శాసనము తాకనటువంటి పరిస్థితుల్లో మరలా తన తల్లిదండ్రులకు ఏ విధంగా ఆ మోషే తిరిగి వచ్చాడో మాతో చెప్పావు నాయన, మాతో మాట్లాడావు తండ్రి. నిజంగా విశ్వాసంతో మేము పనిచేసినప్పుడు నువ్వు ఎలాంటి కార్యాలు, మరణాన్ని సైతము జీవంగా ఎలా మార్చగలవు, శత్రువుల సైతము అయ్యా మాకు రక్షకులుగా ఎలా మార్చగలవు మాతో మాట్లాడవు ప్రభు. కనుక ఇదిగో నాయన మేము నాయన మీ ఎడల విశ్వాసం కలిగి ఉన్నప్పుడు మేము మేలు పొందుకుంటాం నాయన. అదేగానే కుటుంబంలో బిడ్డలను పెంచాల్సినటువంటి స్థితిలో తల్లి నేను ఉంచి ఉన్నావు తండ్రి. అయ్యా ఆ విధంగా పెంచే క్రమంలో ఆమె నాయన వాక్యం పట్ల విశ్వాసం కలిగి ఉండాలని, దేవుని యొక్క చిత్తం పట్ల ఓ నా ప్రభు ఇష్టం కలిగి ఉండాలని మాతో మాట్లాడావు ప్రభు. ఇదిగో ఆయన సంఘంలో ఉన్నటువంటి ప్రతి తల్లిని మీరు జ్ఞాపకం చేసుకోనండి అయ్యా, ప్రతి విశ్వాసాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి అయ్యా. మీ యొక్క చిత్తం మాత్రమే అయ్యా మాకు మొదటి ప్రాధాన్యత ఉన్నట్లుగా మమ్మల్ని దీవించమని ప్రార్థిస్తున్నా అయ్యా. నా తండ్రి ఇదిగో నాయన అన్న నా తండ్రి తన కుమారుణ్ణి మీకు ఇస్తానని వాగ్దానం చేసినప్పుడు దేవునికి ఇచ్చినటువంటి మాట నా తండ్రి మొదటి స్థానంలో ఉన్నది కనుకనే ఆమె దేవుని మాటకు ప్రభు దేవుడి కంటే దేవుని కూడా ఎక్కువగా ఏది ఎంచలేదు కనుకనే అయ్యా హన్న దేవుడు పౌలు విడిచిన వెంటనే సమయాన్ని దేవుని సన్నిధికి తీసుకొచ్చి అప్పగించిందని అయ్యా మేము తెలుసుకున్నాం ప్రభు. అలాంటి విశ్వాసాన్ని అయ్యా దేవుని యొక్క వాక్యం పట్ల, దేవుని యొక్క చిత్తం పట్ల అలాంటి ఇష్టాన్ని మాకు కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మదర్స్ డే సందర్భంగా ప్రభువా ఒక తల్లి ఎలా ఉండాలో మాతో మాట్లాడావు నాయన. ఇదిగో నాయన సుసన్నా వెస్లీ గురించి ఏమో ప్రవక్త అన్నాడు, 19 మంది సంతానం కొరకు ప్రార్థించగలిగేటువంటి ఏమన్నా తండ్రి విశ్వాసము, ఆ ప్రార్థన పట్టుదల ఆమెలో ఉన్నది కనుకనే అయ్యా ప్రపంచానికి సువార్త చెప్పినటువంటి అయ్యా తండ్రి జాన్ వెస్లీ అయ్యా ఒక సువార్తికుడిగా ఎదగలిగాడని మాతో మాట్లాడుతుంది. నిజముగా సుసన్నా వెస్లీ లాంటి తల్లులు ఈ సంఘంలో లేపబడుదురు కాక ప్రభు. ప్రతి తల్లి కూడా ఆ విధంగా సుసన్నా వెస్లీ వలె అయ్యా తన బిడ్డల కోసము అహర్నిశలు ప్రార్థించేటువంటి ప్రార్థన జీవితాన్ని ప్రతి తల్లి కూడా ఈ సంఘంలో కలిగి కాక ప్రభు. నా తండ్రి అలాంటి సంఘముగా, అలాంటి విశ్వాసంతో కూడిన తల్లులుగా అయ్యా ప్రతి ఆడబిడ్డ ఉండును కాక ప్రభు. అలాగే నా తండ్రి సంఘంలో ప్రభు మీద ఆసక్తిని దయచి మేము ప్రార్థిస్తున్నా. సంఘంలో నాయన సంఘ క్రమం పట్ల అయ్యా మేము ఆసక్తి కలిగినట్లుగా, దానిని శ్రద్ధగా మేము ఆచరించినట్లుగా ప్రభు సంఘమును దీవించమని ప్రార్థిస్తున్నాను. మాలో ఉన్నటువంటి నిర్లక్ష్యాన్ని తీసివేయండి. మాలో ఉన్నటువంటి అయా తండ్రి ఓ ప్రభా నిర్లక్ష్యాన్ని ప్రభా అయా మాలో ఉన్నటువంటి అశ్రద్ధను తీసివేయండి ప్రభా. మాకు శ్రద్ధను దయచేయండి నాయన. మీ యొక్క పనుల పట్ల అయా తండ్రి సంఘానికి రావడం పట్ల అయా మాలో ఆసక్తిని తెచ్చమని ప్రార్థిస్తున్నాను. నిర్లిప్తను తీసివేయండి ప్రభు. సంఘంలో ఉజ్జీవించమని ప్రార్థిస్తున్నాను. సంఘంలో దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం చేయండి అయా. నువ్వు గొప్ప కార్యాలు చేసే దేవుడు ప్రభు. అయా సంఘమును ఎత్తి పట్టండి, సంఘమును దీవించండి. ఎత్తబడే సమయంలో మేము దగ్గరలో ఉన్నాం ప్రభు. అయా మొదటి సంఘ కాలంలోనే అయా నా తండ్రి మీ యొక్క భక్తులు చివరి దినాల్లో మనం జీవిస్తున్నామని ప్రభు వారు మొదటి సంఘ కాలంలోనే
చివరి కాలంలో ఉన్నట్టుగా వారు జీవించారు ప్రభువా. అలాంటిది మేము చివరి కాలంలో జీవిస్తూ ఇంకా మేము నిర్లక్ష్యంగా ఉండగలుగుతున్నామంటే అయ్యా బిడ్డలో నాకు ఆసక్తి తగ్గిందని అర్థం ప్రభువా. కనుక నా తండ్రి ఇక సమయం లేదని, ఇక నా తండ్రి దేవుడి యొక్క రాకడ అతి త్వరలో ఉన్నదనేటువంటి విషయాన్ని గుర్తించగలిగి అయ్యా మీ యొక్క రాకడకు సిద్ధపడేటువంటి అయ్యా జీవితాలు మేము కలిగింది ప్రభువా. అలాంటి జీవితాలు మాకు దయచేయండి ప్రభువా. మీరు రాకడ కొరకు అయ్యా నాయన మధ్యాకాశం మీరు వచ్చినప్పుడు అయ్యా మేము మిమ్మల్ని ఎత్తబాటులో కలుసుకునేటువంటి జీవితాలు మాకు దయచేయండి ప్రభువా. ఈ జీవితంతో ప్రభువా ఇప్పుడున్నటువంటి అయ్యా నా తండ్రి ఈ యొక్క అయ్యా నా తండ్రి ప్రవర్తనతో మేము ఎంత మాత్రం కూడా ఎత్తబాటులో ఉండలేము ప్రభువా. అయ్యా నా తండ్రి మేము ఎత్తబాటులో ఉండాలి అంటే ఇదిగోనైనా క్రమశిక్షణతో కూడినటువంటి భక్తిని మీరు చేయాల్సిన అవసరం ఉన్నది ప్రభువా. మాకు క్రమశిక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నా. సంఘములకు ఆసక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నా తండ్రి. ఈ సంఘాన్ని దీవించండి, ఎత్తి పట్టండి ప్రభువా. ఇదిగో నా తండ్రి క్రీస్తు స్వారూప్యాన్ని ధరించినట్లుగా సహాయం చేయండి. ప్రార్థనా జీవితాన్ని మాకు దయచేయండి నాయన. మీ వాక్యం పట్ల ఆసక్తిని దయచేయండి ప్రభువా. మీ కృప మెండుగా దయచేయమని కృప చూపమని ప్రార్థిస్తున్నా. అలాగే నాయన సంఘంలో ప్రభు ఎత్తబడిన కానుకలు దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా సంఘంలో నాయన ఇప్పటి వరకు మీరు చెప్పిన ప్రతి మాటను కూడా అర్థం చేసుకోగలిగేటుంది అయ్యా ప్రత్యక్షతను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నా. వినదాని ప్రకారంగా జీవించే భాగ్యాన్ని మాకు దయచేయండి. ఆ విధంగా సంఘమును దీవించమని ఆశీర్వదించమని అయ్యా ఈ వాక్యము నూరంతలుగా ఫలించినట్లుగా మీరే నీరు కట్టి అభివృద్ధి చేయమని ఆ ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క కృపా సమాధానములు సకల పరిశుద్ధులను కూడిన మనందరికను సదాకాలము తోడండి నడిపించునుగాక, ఆమేన్. కుటుంబం చెప్పండి అందరి కొన్నాళ్ళు. మరి సాయంత్రం 4 గంటలకల్లా పురుషులు మరి చర్చి దగ్గరకు రావాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. మరి ఆ ఫెన్సింగ్ విషయం మనం చూద్దాం. ఖచ్చితంగా ఎవరు మిస్ కావద్దు. ప్రతి ఒక్కరు కూడా మరి 4 గంటలకల్లా ఇక్కడికి రావాలని, హాజరు కావాలని ప్రభుపేట మనం చేస్తాం.